వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవ. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఏబి వెంకటేశ్వర గారు ఉన్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనే కంటే కూడా ఆయన ఒక జనం మనిషి. నిన్నటి వరకు ఈరోజు చూసినట్లయితే ఈరోజు జనంలోకి వెళ్తున్న మనిషి. మరోవైపు చూసినట్లయితే అది జగన్ మీద పోరాటం నేను ఆపను అంటూ గత 5 ఏళ్లుగా ఎలా ఫైట్ చేస్తూ వచ్చారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూటీ కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఆయన ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయనకి ఎంతవరకు సపోర్ట్ ఉందని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాము. ఇంకోవైపు చూసినట్లయితే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ కూడా ఒక కొత్త ట్రెండ్కి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఇటీవల. అసలు ఆయన నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది మనం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఏబీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ సక్సెస్ అంటే ఐపీఎస్ ఆఫీసర్గా చాలా రోజులు మేము ఫీల్డ్లో ఉన్న దగ్గర నుంచి చూసాం, చాలా తెలుసు మీ షేడ్స్ కూడా మాకు. కానీ మీ చిన్నతనంలో ఒకసారి మీ చైల్డ్హుడ్ కానీ న్యూజివీడ్లో మీ జయప్రద గారు మిమ్మల్ని పెంచిన విధానం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మాతో చెప్పే ప్రయత్నం చేయండి. ఒక చిన్న టౌన్లో పిల్లలు ఎలా పెరుగుతారో అలాగే పెరిగారండి. ముఖ్యంగా కొంచెం చదువు విషయంలో శ్రద్ధ తీసుకునేవాళ్ళు అమ్మ నాన్న. నేను వాళ్ళు కూడా టీచర్లు అవడంతో శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అందులో నాకు కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది. దాంతో కొంచెం గట్టిగానే చదివేవాడిని. నేను ఒకడిని, దెన్ హై స్కూల్ మాస్టర్ అబ్బాయి ఒక ఆయన ఉండేవాడు, దెన్ కాలేజీ లెక్చరర్ గారు అబ్బాయి ఒక ఆయన ఉండేవాడు. మా ముగ్గురి మధ్యనే పోటీ ఎప్పుడు. సో మా పేరెంట్స్ యొక్క స్థాయిని బట్టి కాలేజీ లెక్చరర్ గారు అబ్బాయి ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు, హై స్కూల్ మాస్టర్ అబ్బాయి సెకండ్ వచ్చేవాడు, నేను థర్డ్ వచ్చేవాడు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇదే పరిస్థితి. లక్కీగా ఏంటంటే మేము చదువుకున్నవన్నీ ప్రభుత్వ పాఠశాలలు, జడ్పీ స్కూలు, దెన్ జూనియర్ కాలేజ్ కూడా అందరూ అటెండ్ అయ్యేది. అది ఎయిడెడ్ జూనియర్ కాలేజీ, మా డిఆర్ ధర్మపురం కాలేజ్ అని. సో అక్కడ అదృష్టవశాత్తు అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల స్టూడెంట్స్, అన్ని కులాల నుంచి ఉండేవాళ్ళు. సో దాంతో ఒక హెట్రోజీనియస్ వాతావరణంలో పెరిగాం. ఏదో డబ్బులున్న వాళ్ళ పిల్లల మధ్యనే పెరగటం, లేకపోతే ప్రిడామినెంట్గా ఒక కమ్యూనిటీ పిల్లల మధ్యన పెరగటం, ఇలాంటివి జరగకుండా అందరి మధ్యన పెరిగాము. మా క్లాస్మేట్స్గా లిటరలీ పారిశుద్ధ్య కార్మికుల పిల్లల దగ్గర నుంచి మా ఊళ్ళో జడ్జి గారి అబ్బాయి కూడా మా క్లాస్మేటే. ఆ రేంజ్ ఉండేది. అందరితోనూ స్నేహంగా ఉండటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. నా లైఫ్లో కూడా అదే ఇట్ హెస్ సీన్ మీ త్రూ. అంటే ఒకటి సార్, నేను మీ పేరెంట్స్ గురించి విన్నాను. ఒకసారి మీ బహిరంగ సభలో ఏదో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, కన్విక్షన్స్ మీ పేరెంట్స్ విషయంలో వాళ్ళు మిమ్మల్ని పెంచిన విధానం కానీ, సో అంత డౌన్ టు ఎర్త్ ఎక్స్పోజర్ కానీ అది ఎలా సాధ్యమైందంటారు? డౌన్ టు ఎర్త్ ఉండడానికి కారణం డౌన్ టు ఎర్త్ మనుషులు కాబట్టి. వాళ్ళు స్కూల్ టీచర్లు అయ్యి ఉండి నన్ను ఏదో పెద్ద ధనవంతుల్లాగా పెంచలేరు కదా, వాళ్ళ వల్ల కూడా కాదు. సో 10th క్లాస్ వచ్చేంత వరకు సైకిల్ కూడా ఉండేది కాదు, నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. నాకు మొట్టమొదటిసారి ప్యాంటు కొని పెట్టింది ఇంటర్మీడియట్లో చేరినాక. అప్పుడు దాకా నిక్కర్లు, హవాయి చెప్పులు వేసుకుని తిరిగేవాళ్ళం. సో దట్ వాజ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ వీ వర్ వెరీ కంఫర్టబుల్ విత్ దాట్. భోజనానికి ఇబ్బంది ఉండేది కాదు, కంఫర్టబుల్గా ఉండేది. ట్యూషన్లు చెప్పించేవాళ్ళు, స్కూల్లో కూడా బాగానే పాఠాలు చెప్పేవాళ్ళు, ట్యూషన్లలో అయితే ఇంకా బాగా శ్రద్ధగా చెప్పేవాళ్ళు. సో దేనికి లోటు ఉండేది కాదు, కానీ విపరీతమైన ఐశ్వర్యం ఉండేది కాదు. ఏదన్నా విషయం వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు చెప్పినటువంటి ఎట్లా మెలగాలి అనే దాని విషయంలో అవి చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయినాయి. వాటిని చివరిదాకా ఫాలో అవడం ఈజీ అయింది. కానీ సార్, మీరు చిన్నప్పటి నుంచి చదువు విషయంలో కానీ, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ విషయంలో కానీ మీ పేరెంట్స్ వైపు నుంచి ప్రెజర్ ఉండేనా మీ మీద? టార్గెట్స్ ఎప్పుడు పెట్టల. నా మీదే కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టేవాళ్ళు, ఎందుకంటే కొంచెం ఎక్కువ అలర చేసేవాడిని. కొంచెం భయం ఉండేది నా విషయంలో భయం ఉండేది. మా అన్నయ్య గారి విషయంలో ఎప్పుడు ఆ భయం లేదు. ఆయనకి ఎప్పుడు చదువుకోమని చెప్పింది నాకు గుర్తులేదు. దాన్ని అయితే కొంచెం కూర్చోబెట్టి చదివించడానికి ప్రయత్నం చేశాను. గారాబం చేస్తారా? గారాబం అంటే ఏమి లేదు, గారాబం అంటూ ఎప్పుడూ లేదు. అలాగే సార్, మీ పేరెంట్స్ ఇద్దరిలో మీ మీద ఎవరి ఇంపాక్టేషన్ ఎక్కువ ఉంటుందంటే ఏం చెప్పి? మా మదర్ది ఎక్కువ ఉందండి, మదర్ ఇంపాక్టే ఎక్కువ ఉంది. సార్ అలాగా మీ బ్యాక్గ్రౌండ్ ఏమో ఇంజనీరింగ్. అసలు ఇంజనీరింగ్ నుంచి అంత హఠాత్తుగా అసలు సివిల్స్ వైపు రావాలనే ఆలోచన ఎవరిది? మీకే ఆలోచన వచ్చిందా, లేకపోతే మీ పేరెంట్స్ వైపు నుంచి? ఇది అసలు తెలియదండి. మేము పెరిగిన వాతావరణంలో అసలు ఐఏఎస్ అంటే ఏంటో తెలీదు, ఐపీఎస్ అంటే ఏంటో తెలీదు. ఐఐటి అనే పేరు కూడా ఇప్పుడు వినలా మేము. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన దాకా కూడా నాకు ఐఐటి అనేది ఒకటి ఉందని, ఈ దేశంలో ఉందని. తెలుగు మీడియం అయి ఉంటారు అప్పుడు. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే. సో ఐఐటి అనేది ఉందని కూడా తెలియదు. అంత చిన్న పల్లెటూరు వాతావరణంలో పెరిగాం. సో ఈ యూపీఎస్సీ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. ఇంజనీరింగ్లో ఎంతసేపు ఇంజనీరింగ్లో కొట్టుకోవడమే తప్ప. కాకపోతే ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు మా అన్నయ్య గారు అప్పుడే నాకంటే 4 years పెద్ద ఆయన పద్దాక బ్యాంక్ ఎగ్జామ్లు అవి రాసేవాడు ఉద్యోగం కోసం.
ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివాడు, ఉద్యోగం కోసం బ్యాంక్ ఎగ్జామ్లు రాసేవాడు. ఆయన కూడా నాలాగానే బీఎస్సీ వరకు తెలుగు మీడియంలో చదివిన ఆయన కూడా బ్యాంక్ ఎగ్జామ్ రాసిందల్లా పాస్ అయ్యేవాడు. ఆయనకే ఆశ్చర్యం వేసేది, ఇదేంటారా బాబు, మనం పల్లెటూరు నుంచి వచ్చాము, మన కాంపిటీషన్ ఏమో ఇంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు వచ్చేవాళ్ళు, మనం ఏది రాస్తే అది ఉద్యోగం వచ్చేస్తుంది ఏంటి అని ఆయనకే ఆశ్చర్యం వేసేది. అంటే మనం రాయగలం, చేయగలం, పాస్ అవ్వగలం ఈ ఎగ్జామ్స్ అనే నమ్మకం ఆయనకి కలిగినప్పుడు ఒకసారి ఎండాకాలంలో ఆయన వీధులు నడుచుకుంటా వెళ్ళి ఆ కస్తూర్బా గాంధీ రోడ్ అని ఉంటుంది, అక్కడికి పోయి రావుస్ అకాడమీ అని ఉండేది, అక్కడ ఒక ప్యాంఫ్లెట్ వాళ్ళు ఒక చిన్న బుక్లెట్ లాంటిది ఇచ్చేవాళ్ళు, సివిల్స్ కోచింగ్కి ఇంట్రడక్షన్, ఒక 10 పేజీలు ఉండేది. అది తీసుకుని నాకు పోస్ట్లో పంపించాడు. నేను ఎట్లాగో రాయలేను లేరా, నాకు ఉద్యోగం అవసరం, నేను 2-3 ఏళ్ళు ఖాళీగా ఉండి దీనికి ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేదు మనకి, నేను ఉద్యోగంలో ఇమీడియట్గా చేరిపోవాలి, నువ్వు ట్రై చేస్తావు చూడు, ఇది ఒకసారి చదువు అని. అప్పట్లో లెటర్లేగా, వాట్సాప్లు ఫోన్లు లేవుగా, సో పోస్ట్లో పంపించాడు. అది చదివి ఇదేదో ఉందన్నమాట అని చెప్పి చదివి పక్కన పడేసా. ఎగ్జామ్స్కి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే దాంట్లో దీని గురించి ఏం పట్టించుకోవాలి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు క్యాంపస్లో జాబ్ వచ్చింది, టాటా మోటార్స్లో జాబ్కి వెళ్ళిపోతాను, జాబ్ వచ్చేసిందన్న నమ్మకం కలిగింది. సో అప్పుడు ఇక ఉద్యోగం కోసం వెతుక్కోక్కర్లేదు కదా, అందుకని అప్పుడు అది తీసి చదివిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే అప్పట్లో కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని అట్లాంటి మ్యాగజైన్స్ వచ్చాయి ఎక్స్క్లూజివ్గా ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, వితౌట్ కోచింగ్, నో కోచింగ్. సో వెళ్ళి టెల్కోలో జాయిన్ అయ్యి ఏం సబ్జెక్టులు తీసుకోవాలో కూడా తెలియదు, ఏదో అక్కడ హాస్టల్లో ఇంకొకళ్ళిద్దరిని అడిగి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ హాస్టల్ అని ఉండేది. ఏంటి సార్ ఆప్షన్స్? నా ఆప్షన్స్ ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, ఒకటి సైకాలజీ. మామూలుగానే టిపికల్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్. ఇంజనీరింగ్ జనరల్గా ఎక్కువ మంది తీసుకోరు, బట్ నాకు వచ్చింది అది ఒకటే. యాక్చువల్లీ మీకు అప్పుడు పబ్లిక్ యాడ్, ఆంథ్రోపాలజీ మంచి టాప్ ఎండ్ అట్లా ఉండేవి, బట్ అవి నాకు చిన్నప్పటి నుంచి చదవలేదు కదా. ఇప్పుడు 2 సబ్జెక్టులు కొత్తగా చదివేది కష్టం అని చెప్పి వచ్చిన సబ్జెక్ట్నే ఎంచుకున్నాను అనమాట. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది సార్? లేదమ్మా, ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యా, సెకండ్ అటెంప్ట్లో వచ్చింది, ఇది సెకండ్ అటెంప్ట్లో వచ్చింది. సార్ ఒక మారుమూరు పల్లెటూరు నుంచి సివిల్స్ వైపు, మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి జాబ్ కొట్టి అక్కడి నుంచి సివిల్స్ వైపు వచ్చిన ఒక అబ్బాయి సింపుల్గా సెకండ్ అటెంప్ట్లోనే, అది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని, అది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో సివిల్స్ కొడతామంటే ఎంత అప్రిషియేషన్ అనుకోవాలి. అది మీకు ఎలా అనిపించింది? నిజంగానే ఇంతకంటే పోటుగాళ్ళు లేరా ఏంట్రా బాబు, మనకు వచ్చింది ఏంటిది అనిపించింది. నిజమే, అది తెలీదు, ఎట్లా వచ్చిందో కూడా తెలీదు. నాకు మెకానికల్ ఇంజనీరింగ్లో బాగా మంచి మార్కులు వచ్చినాయి, గ్రిప్ ఉండేదేమో దాని మీద బాగా గ్రిప్ ఉండేది, దాంతో అదే మేజర్. సైకాలజీ ఎంత చదివినా కానీ మార్కులు రావు, అది కాక నాకు కొత్త, అసలు కోచింగ్ కూడా ఉండేది కాదు, ఏదో పిచ్చి పుస్తకాలు చదివి రాయాల్సి వచ్చేది. కానీ ఎర్లీ 90s కదా సార్ మీరు అటెంప్ట్ చేసిన, అంతేనా? 89 అమ్మా, అదే ఇంకా 90s. సో ఆ టైంలో సివిల్స్ ఎంత టఫ్, దట్టు మన తెలుగు వాళ్ళు అంటే ముందుగా, ఇప్పుడంటే కొంచెం లిబరల్ అయింది, సో అప్పుడు చాలా వణికిపోతూ ఉండేది. ఇయర్స్ ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు, నేనే ఉన్నాను. సో అట్లాంటి స్టేజ్ నుంచి మీరు సివిల్స్ కొడతాం అనేది మీకు ఎలా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎలా తీసుకున్నారు దాన్ని? బాగా గొప్ప అనిపించింది. ఇక్కడ దాకా వచ్చావేంట్రా బాబు, అసలు మనం ఏదో ఇంజనీరింగ్ సీట్ వస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచి, కాల్ ఎగరేసే స్టేజ్కి వచ్చి, ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం వస్తే చాలు అనే పరిస్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చాము, బాగానే వచ్చామే అనిపించింది. దెన్ వాట్ అబౌట్ యువర్ ట్రైనింగ్ బాగా జరిగిందండి. ట్రైనింగ్ నేను సీరియస్గా తీసుకున్నా, అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని. ఫస్ట్ టైం ట్రైనింగ్లో నాకు ఫిజికల్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి పెద్ద అలవాటు లేదు, పెద్ద ప్రవేశం లేదు, గేమ్స్ స్పోర్ట్స్ అందులో పెద్ద ప్రవేశం. సో ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాతే మొదటిసారి పరిగెత్తడం, కొండలెక్కడం, హార్స్ రైడింగ్ ఇవన్నీ నేర్చుకున్నా. సో అవన్నీ నేర్చుకున్న తర్వాత బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. దేని సార్ ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు ఆల్మోస్ట్ కదా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలను చుట్టేసి ఉంటారు, మ్యాక్సిమం కవర్ చేసి. కొన్ని జిల్లాల్లో పనిచేయలేదు కానీ చాలా వరకు ఏదో ఒక రూపంలో చూసాను. ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే 1-2 ఏం చెప్తారు మా ప్రేక్షకులు? స్టార్టింగ్ ఫస్ట్ పోస్టింగే బ్రహ్మాండంగా ఉండేదండి. నేర్చుకునే రోజులు కదా, సో చాలా ఎక్సైటింగ్ ఉండేది, నేర్చుకునేవాడిని. నాతో పాటు పనిచేసిన కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లతో పాటు అందరం కలిసి నేర్చుకునేవాళ్ళం పని. సో ఒకళ్ళకొకళ్ళు నేర్పుకుంటా, రాత్రి తెల్లవార్లు కూర్చుని ఎవరో ఒకళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, మిలిటెంట్స్తో, సరెండర్ అయిన వాళ్ళతో.
అసలు ఏంటి మీరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఈ ఉద్యమం ఎలాంటిది, నక్సలైట్ ఉద్యమం, దీని గుణగణాలు ఏంటి, ఎవరు ఏం చేస్తారు అనేది రాత్రి తెల్లారులు మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. కానీ అప్పుడులో సార్ స్టార్ట్ అయింది అప్పుడేను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా బ్యూరోక్రసీ మీద కదా, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయగలిగారు? అప్పట్లో ఇంత లేదండి ఇన్ఫ్లుయెన్స్. అసలు ఎవరు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. పాపం ఏమైనా కావాలంటే బతిమాలి చేపించుకునేవాళ్ళు. రుబాబు చేయడం ఎప్పుడు లేదు. అదిగాక మా ఎస్పీలు డిఐజీలు బాగా గట్టిగా వెనకాల నుంచునేవాళ్ళు. వాళ్ళు బాగానే కాపాడేవాళ్ళు. ఇప్పట్లాగా లేదు. కానీ మీ విషయానికి వస్తే, మీ సర్వీస్ విషయానికి, కడప లాంటి ఒక టిపికల్ సిచ్యువేషన్లో కూడా మీరు పనిచేశారు. రైట్. అసలు ఎన్నోసార్లు మీకు ఒక మన ఉమేషేంద్ర గారు కానీ, పరదేశ్ నాయుడు ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు పెట్టిన టార్గెట్స్ కూడా వాళ్ళకి తగిలిన రోజులు ఉన్నాయి, చాలా మంది కొలీగ్స్ కదా. సో ఎలా ఓవర్కమ్ అయ్యారు వీటిని? కడపలో ట్రైనింగ్ చేశారండి. కడపలో ట్రైనింగ్ చేసినప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, మనం స్థిరంగా ఉంటే, మనం క్లారిటీతో ఉంటే ఎటువంటి పరిస్థితినైనా ఎటువంటి మనిషినైనా ఎదుర్కోవచ్చు. మనం బెదిరించి పని చేయించగలిగినాడు ఎవడూ లేడు, మనం లొంగిపోతే తప్ప అనేది నాకు మొదటి నుంచే క్లారిటీ ఉంది. కడపలో ట్రైనింగ్ అయినప్పటి నుంచే అర్థమైంది. అంటే ఆ ఆలోచనలోంచి వచ్చిందేనా ఆక్టోపస్? ఆక్టోపస్ యాక్చువల్గా ఆక్టోపస్ అనే ఆర్గనైజేషన్ వచ్చింది మన లుంబిని బ్లాస్టు, ఆ తర్వాత ఇంకో షాప్ దగ్గర బ్లాస్ట్ అయింది. వాటి తర్వాత వచ్చింది అది ఆలోచన. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహంతి గారు వీళ్ళందరూ దాన్ని ఒక రూపం తీసుకొచ్చి పెద్ద ఎత్తున అప్పట్లో రిక్రూట్మెంట్ అది చేసి, దాని పేరు మీద ఆక్టోపస్ కంటే కూడా ఆ పేరు మీద జనరల్ పోలీసులో రిక్రూట్మెంట్ ఒక్కసారే సడన్గా పోస్టులు క్రియేట్ చేశారు. కానీ ఆక్టోపస్ అంటే ఫస్ట్ ఏవి గారి పేరే తీస్తారు సార్ చాలా మంది, మీ పేరు గుర్తొస్తుంది. అలా ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు దానికి, అది ఎలా? ఆక్టోపస్లో మేము చేసినప్పుడు ది ఓన్లీ ఆపరేషన్ ఆక్టోపస్ లైవ్ ఆపరేషన్ చేసింది పుత్తూరులో అండి. పుత్తూరులో వాళ్ళు టెర్రరిస్టులు ఒక చోట చేరారు. వాళ్ళు ఫ్యామిలీస్తో ఉండేవాళ్ళు. ఫ్యామిలీస్తో ఉండి ఐడెంటిఫై అయ్యారు. తమిళనాడు నుంచి పోలీసులు వచ్చారు, ఇది అని ఐడెంటిఫై చేశారు. తమిళనాడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అది. ఆపరేషన్ ఏమో మేము చేసాం. సో చుట్టుముట్టిన తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. అట్లా కాదు, లైవ్గా ఉండాలి, వీళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, అదిగాక లేడీస్ ఉన్నారు, సో వాళ్ళని ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో ఓపిక్గా సాయంత్రం వరకు చుట్టుముట్టి వాళ్ళతో నెగోషియేట్ చేస్తూ, అందులో చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అగ్రెషన్ ఉండాలి, నెగోషియేషన్ ఉండాలి, వాళ్ళకు ఒక ఎస్కేప్ రూట్ వదిలిపెట్టాలి. దెన్ ఓన్లీ యూ విల్ సక్సీడ్. ఆపరేషన్ అంటే ఓన్లీ డామ్ అని తుపాకులు పేల్చడం కాదు. సో ఆ రకంగా సాయంత్రం వరకు ఓపిక్గా చేసి, అప్పుడు ప్రసాదరావు గారు డీజీపీగా ఉండేవారు. ఆయన కూడా పాలసీ గైడ్లైన్ ఇచ్చేవాళ్ళు అంతే. వెంకటేశ్వరరావు వీళ్ళంత వరకు వాళ్ళని లైవ్గా బయటికి తీసుకురావాలి, ఏం చేస్తారో చేయండి అని. సో మేము కూడా అప్పుడు కింద ఉన్నటువంటి ఆపరేషనల్ ఫార్మేషన్కి ఇదే చెప్పి జాగ్రత్తగా నడిపించి బయటికి తీసుకొచ్చాం. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఎఫ్ఐఆర్. లైక్ సార్ మీ సర్వీస్లో నాకు తెలిసిన తర్వాత నేను కొన్ని అబ్జర్వ్ చేశాను ఏంటంటే, మీరు కోమింగ్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఫైర్స్ అలాంటివి జరిగినప్పుడు మీరు చాలా హ్యూమన్ టచ్, నక్సలైట్లతోని వాళ్ళు తీసుకురావడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం చేయడం, అంటే ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళిన పరిస్థితి ఉంది. నక్సలిజం అనేది అదేదో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కాదు కదా, పదార్థం అయితే కాదు, అర్థం కాని పదార్థం కాదు. మనుషులతో డీల్ చేయాలి. మనుషులు అన్నాక వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ఇష్యూని అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లమ్ని బెటర్గా అర్థం చేసుకోగలం, బెటర్గా హ్యాండిల్ చేయగలం. ఒకసారి ఒక అమ్మాయి ఉండేది, చిన్నపిల్ల, 18 years 19 years ఉంటుంది. ఈ నక్సలైట్లతో తిరుగుతాను సార్ అని చెప్పి ఒక చోట వాళ్ళ ఊరికి వెళ్ళే బస్ స్టాండ్ దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర నుంచి ఉంటే మా వాళ్ళు పట్టుకొచ్చి కూర్చోబెట్టారు. ఏంటమ్మా నువ్వు అంటే, ఇప్పుడు ఆ ఏరియాలో పనిచేసే దళ నాయకుడికి రిలేషన్ ఆ భార్య, యాక్చువల్గా భార్యగానే ఉండేది. ఉంటే కూర్చోబెట్టి అడుగుతా ఉంటే ఏం పెద్దగా చెప్పట్లా. సరే భోజనం పెట్టి అట్లాగే కూర్చోబెట్టాం. ఆ రోజుల్లో అట్లాగే ఉండేది. 2 రోజులు అయిపోయింది, ఏమి కావట్లా. ఒక రోజున సడన్గా అమ్మాయి టేబుల్ పక్కన కూర్చోబెట్టారు నేల మీద. ఆ టేబుల్ మీద గుండు సూదులును క్లిప్పులు ఉంటాయి కదా, ట్రయాంగిల్ షేప్లో క్లిప్పులు, జమ్ క్లిప్పులు అంటారు. ఆ క్లిప్పులు ఎట్ట తీసుకుందో మొత్తానికి తీసుకుని ఆ క్లిప్పులన్నీ ఊడదీసి మింగేయడానికి ట్రై చేసింది. నాయనో ఇదేంటని చెప్పి మా వాళ్ళు చూసే టైంకి పట్టుకుని కూర్చోబెడితే ఐ ఫెల్ట్ వెరీ సాడ్. చిన్నపిల్ల ఇట్లా చచ్చిపోవటం ఏంటని చెప్పి కూర్చోబెట్టి, అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వెళ్ళావు, నీ మనసులో ఉన్నది ఏంటో చెప్పు అని అంటే, సార్ మా ఊళ్ళో ఒకడున్నాడు, వాడు నన్ను పొలానికి పనికి పోతే నన్ను చెరచడానికి ట్రై చేశాడు, చాలా బలవంతం చేశాడు, బాగా ఫైట్ చేయాల్సి వచ్చింది, అయినా కానీ
ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా చెప్పారు, అయినా కానీ నన్ను విడిచిపెడతలేదు వాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి, వాడి మీద కక్ష తీర్చుకోవడానికి నేను వెళ్ళిపోయాను సార్ అంది. ఇట్స్ ఎ హ్యూమన్ స్టోరీ. ఇందులో పెద్ద ఐడియాలజీ లేకపోతే వర్గ పోరాటం ఏమీ లేదు. చిన్నపిల్ల, ఆమెకి ఎక్స్పీరియన్స్ తో ఓన్ ఎక్స్పీరియన్స్, దాని బాధ నుంచి, ఆ శోషణ నుంచి తప్పించుకోవడానికి పారిపోయింది. అరే ఇట్లా ఉందా అని చెప్పి వాడు ఎవడో తీసుకురండిరా అంటే వాడిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని అల్లరి చేసిన వాడిని తీసుకొచ్చి, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టమ్మా వెండి అంటే చెప్పు తీసుకుని పడా మొత్తం కొట్టింది. సో కక్ష అంతా తీరిపోయింది. కక్ష అంతా తీరిపోయింది. ఆ కక్ష తీర్చుకోవాలిగా, అంత బాధ పెట్టిన వాడికి శాస్తి జరగాలి కదా. అంటే ఇన్ టైంలో అమ్మాయిని మీరు క్యాప్చర్ చేయకపోతే అమ్మాయి వెళ్ళిపోతుండేనేమో. వెళ్ళిపోయేది ఖచ్చితంగా, కంప్లీట్ అండర్ గ్రౌండ్ అయిపోయేది. సో ఆ తర్వాత ఆమెకి తల్లిదండ్రులు లేరు బాబు, తాత పెంచేవాడు. సో వాడిని బాగా కొట్టిచ్చేస్తే తన కక్ష తీరిపోయింది. ఇక మరి ఉంటావా ఇప్పుడు, మీ తాత చెప్పినట్టు అంటే ఉంటాను సరే, ఇంకెళ్ళను, నాకు అవసరం లేదు. వాళ్ళ తాతను పిలిచి అప్పచెప్పి, అరే బాబు తొందరగా పెళ్లి చేయి అమ్మాయికి, ఎక్కడో చోట సేఫ్గా ఉంటుందంటే పక్క మండలంలో కుర్రాడిని చూసి పెళ్లి చేసి పంపించాడు. నక్సలిజం అంటే ఊరికే తుపాకులు మోతాయి కాదండి. సో ఇదంతా మోస్ట్లీ హ్యూమన్ యాంగిలే. ఒకసారి ఎక్కడో వరంగల్ జిల్లాలో నార్లాపూర్ అనే ఒక పోలీస్ స్టేషన్, అనఓపెండ్ పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ నార్లాపూర్ దాటి అడవిలో ఒక ఊరికి వెళ్తే, ఆ ఊరిలో ఒక అమ్మాయి, ట్రైబల్ అమ్మాయి, ఇట్లాగే 18 years 19 years ట్రైబల్ అమ్మాయి, ఈ ఇంట్లోంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది సార్ నక్సలైట్లో కంటే, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పట్లా ఎందుకు వెళ్ళిపోయిందంటే, పక్కింటి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పట్లేదు సార్ దొంగదలు, ఆ అమ్మాయికి ఒక ముసలాడిని ఇచ్చి పెళ్లి చేస్తామని కూర్చున్నారు వీళ్ళు, ఆ అమ్మాయి తట్టుకోలేక వెళ్ళిపోయింది అని. ఇట్లా ఉండేవి కారణాలు, వెళ్ళిపోవడానికి కారణాలు. ఎక్కడో చోట ఒక సెన్సిటివ్ రీజన్, అంటే ఎవరో తీర్చని ప్రాబ్లం వల్ల. ఇవన్నీ తీర్చగలిగిన ప్రాబ్లమ్స్ కదా, కౌన్సిలింగ్తో అయిపోతుంది, కౌన్సిలింగ్స్ అయిపోతాయిగా. అసలు పోలీసులకు తెలిస్తే పోలీసులే తీర్చాలి, పోలీసులు కాకపోయినా పక్కింటి వాళ్ళు లేకపోతే కుటుంబమో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ తీర్చాలి. సో ఇది అందులో ఉన్నటువంటి వాస్తవం. నక్సలైట్లోకి వెళ్ళిపోయి చాలామంది, కోర్స్ టాప్ లీడర్స్కి ఐడియాలజికల్ క్లారిటీ ఉంటుంది, కానీ కింద పనిచేసే వాళ్ళకి ఏమి ఉండదు. ఇలాంటివి ఎన్నో కొన్ని వందల కేసులు చూసేవాళ్ళు. కానీ అట్ ద సేమ్ టైం సార్, అలాంటి నక్సలైట్లే మీ కొలీగ్స్ని కూడా టార్గెట్ చేసిన సందర్భం ఉంది. ఇక్కడ కూడా హ్యూమన్ టచ్ ఏంటంటే, నేను మిమ్మల్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశా, ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ దగ్గర ఆయన బర్త్డేనో ఆయన డెత్ డేనో వచ్చిన రోజల్లా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరితో పాటు కనిపించేది మీరే. చాలాసార్లు మీరు అక్కడ ఉండడం నేను చూశాను. సో అదేలా ఆ ఎమోషన్ ఇంతకాలం క్యాప్చర్ చేస్తారు. ట్రూ. ఉమేష్ చంద్ర వాజ్ సచ్ ఎ ఫైన్ ఆఫీసర్ అండ్ జెంటిల్మెన్. నా దగ్గర నేను ఓఎస్డీగా ఉన్నప్పుడు వరంగల్లో రూరల్ ఏఎస్పీగా పనిచేశాడు. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయాడు. తర్వాత ఐ థింక్ కడప వెళ్ళినట్టున్నాడు మళ్ళా. సో ఐ న్యూ హిమ్ ఆల్ అలాంగ్. సచ్ ఎ ఫైన్ జెంటిల్మెన్. కాకపోతే ఈ ఫైట్లో, ఈ వార్లో ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం అనేది ఉందిగా. పోలీసుల వైపు నుంచి అగ్రెషన్ ఉండేది, వాళ్ళ వైపు నుంచి అగ్రెషన్ ఉండేది. సో అందులో కొంతమంది పరదేశ్ నాయుడు గారు కానీ, వ్యాస్ గారు కానీ, ఉమేష్ చంద్ర కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతమంది త్యాగాల వల్ల ఈ రోజున సమాజం ఈ మాత్రం అన్న శాంతియుతంగా ఉంది అనేది ప్రజలందరూ అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. అలాంటప్పుడు నక్సలిజం మీద నిజంగా మీకు కోపం రాలేదా ఇప్పుడు, నక్సలైట్స్ మీద కానీ? నక్సలిజం మీద నాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. ఐఎమ్ కన్విన్స్డ్ వై ఇట్ ఈస్ నాట్ రైట్. ఐఎమ్ కన్విన్స్డ్ అంతే తప్ప నాకేం పర్సనల్ వెంజన్స్ కాదు వాళ్ళ మీద ఉన్నది. వృత్తి ధర్మంలో భాగంగా ఐ హ్యావ్ టు ఫైట్ దెమ్ అండ్ ఐ విల్ ఫైట్ దెమ్. బట్ ఐడియాలజికల్గా కూడా ఐ వాజ్ కన్విన్స్డ్ దట్ దేర్ సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్, బికాస్ వీ హ్యావ్ సీన్ వాట్ ఇట్ హెస్ డన్ ఇన్ చైనా అండ్ రష్యా అండ్ కాంబోడియా. ఫెయిల్యూర్ సిస్టమ్ అండ్ కాంబోడియా ఇట్లాంటి చోట్ల చాలా, నార్త్ కొరియా ఇవాళకి చూస్తున్నాం. సో వీ నో వాట్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్. అది ఫైనల్గా తయారు చేసిన సమాజం ఎంత దుర్భరంగా ఉంటుందో, బతకడానికి వీలు లేకుండా ఉంటుందో నాకు ఐడియా ఉంది, అవగాహన ఉంది. ఐ రెడ్ అ లాట్ ఆఫ్ లిటరేచర్ అబౌట్ దాట్. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రానియకూడదు అనే కృత నిశ్చయంతో, ఆ కమిట్మెంట్తోనే పనిచేశారు. కానీ ఎంత ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నా కూడా మన సొసైటీలో ఇప్పటికీ స్టిల్గా సార్ నక్సలిజం ఉంది. ఇప్పటికీ నక్సలిజం నాట్ ద సొల్యూషన్ ఫర్ దట్. నేను మొదటి నుంచి అనేది పబ్లిక్ మీటింగ్స్లో కూడా నేను చాలాసార్లు కాళోజీ నారాయణరావుతో ఒకసారి స్టేజ్ మీదే మేమిద్దరం ఫైట్ చేసుకున్నాం. అంటే డిఫరెన్స్ వాదాలు, ఎవరి వాదం వాళ్ళు వినిపించుకున్నాం. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు భయపడిపోయారు, ఇది ఎక్కడికి దారి చేస్తుందో అని. ఎందుకంటే కాళోజీ నారాయణరావు వాజ్ సచ్ ఎ టాల్ ఫిగర్. ప్లస్ కాకపోతే ఆయనకి ఎదురు చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. ఆయన చెప్పే వాదనకి వ్యతిరేకమైన వాదన వినిపించడానికి కూడా ఎవరికి ధైర్యం ఉండేది కాదు. లిటరరీ స్వేచ్ఛ కానీ, ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ కూడా లేదు ఆ రోజున వరంగల్ లాంటి చోట్ల. పదాలతోనే చీల్చండాడేవాడు. దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఇంకొక రకంగా చీల్చేసేవాడు.
ఆయన కాకపోయినా కానీ ఆయన మద్దతుదారులందరూ వీళ్ళ మీద పడి ఇరుచుకుపడిపోయేవాళ్ళు. సో ఆయన మీద టేక్ ఆన్ చేయటం అంటే ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఐ వాజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఎ డిబేట్. అలాగే సార్, ఎస్పెషల్లీ మీరు విజయవాడ సిపి అయ్యేంత వరకు కూడా ఎప్పుడు 2014 తర్వాత పరిణామాలు, సో ఆ 5 years సిపిగా మీరు ఎన్నో ఇన్నోవేషన్స్ మేమే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ విజయవాడలో కూడా డైల్ 100 లాంటివి కానీ అంత రిస్టోర్ చేశారు కదా దాన్ని, అంతకుముందే ఉంది అది. ఫస్ట్ పెట్టింది 2003లో నేనే, దాన్ని మళ్ళా రీకన్స్టిట్యూట్ చేశాను బికాస్ టెక్నాలజీ మారిపోవడం వల్ల మధ్యలో కొంత నిరుపయోగంగా పడింది. అదే ఆ కార్వే సెంటర్ దగ్గర ఫుడ్ కోర్ట్స్ కానీ రోడ్స్లో, సో ఇన్నోవేషన్స్. దెన్ అదంతా చాలా చూస్తూ వచ్చాం మీ సర్వీస్. అక్కడి నుంచి చూస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సార్, అంటే మీరు అది నిజంగా మీకు అది ప్యాషన్ ఉందా, లేకపోతే ప్రభుత్వమే దగ్గరకు వచ్చి మీకు ఇచ్చే ప్రయత్నం చేసిందా, దాన్ని మిమ్మల్ని ఎంపిక చేసింది? అప్పుడు మీరే ఉన్నారు కాబట్టి. నేను కమిషనర్ పోలీస్గా ఉద్యోగం చేసుకునేవాడిని, రమ్మని పిలిస్తేనే వచ్చింది. కానీ వెంటబడి చేసే ఉద్యోగాలు కావు అవి, వెంటబడితే చేసే ఉద్యోగాలు కావు. కానీ అప్పుడు టిపికల్ సిచ్యువేషన్ కదా సార్, మనం అప్పుడే స్టేట్ డివైడ్ అయ్యి ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కంబైన్ స్టేట్ ఉన్నా కూడా అప్పుడే గవర్నమెంట్ మొత్తం అమరావతి మీద ఫోకస్ పెట్టి అటు రాబోతున్న సమయం. రైట్. మీరు అది ఒక ఛాలెంజింగే కదా మీకు ఇంటెలిజెన్స్ ఇది అనేది. అసలు మొత్తం డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన రోజులు అవి, A to Z. అవును. సో అక్కడ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ డిపార్ట్మెంట్ అండి, అక్కడ పనిచేసే క్లర్క్స్ కానీ, ఆఫీస్ మేనేజర్లు కానీ, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల దగ్గర నుంచి, అకౌంట్స్ ఆఫీసర్ల దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి, నేను ఎన్నో పోలీస్ ఆఫీసుల్లో వర్క్ చేశాను కానీ, ఎస్పీలుగా, డిఐజీగా, ఐజీగా చేశాను కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ నాకు ఇంకెక్కడా కనపడలేదు. ఓకే, దే ఆర్ అబ్సల్యూట్లీ ప్రొఫెషనల్. చాలా బాగా చేసేవాళ్ళు. అసలు నేను ఏ రోజు వాళ్ళకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా చేసుకొచ్చేవాళ్ళు. బికాజ్ అది ఒక కొంచెం ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అవడం మూలన నా ప్రెడిసెసర్స్ అందరూ దాన్ని తీర్చిదిద్దని తీరు వల్ల చక్కటి ఆర్గనైజేషన్గా ఉండేది. దాంతో ఎక్కడ ఒక్క తప్పు కూడా జరగనిచ్చేవాళ్ళు కదా. కానీ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న సమయంలోనే మీరు ఫస్ట్ మీ మీద వచ్చిన ఒక ఎలిగేషన్ ఏంటంటే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్. మీరు అసెంబ్లీలో ఆ రోజే మా మీద, నా మీద, మీ మీద వేసిన ఎలిగేషన్, అది వచ్చిన ఎలిగేషన్ కాదు, వేసిన ఎలిగేషన్. మరీ పనికిమాలిన నేలబారు ఎలిగేషన్. అవును. నేను సిపిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది సార్ రండి మేము మీకు సన్మానం మీతో ఫోటో దిగాలి, మీతో కాఫీ తాగాలని అనేవాళ్ళు. ఒకసారి తప్పక ఎన్జిఓలు పిలిస్తే, పెద్ద ఆర్గనైజేషన్ కదా అని చెప్పి ఎన్జిఓలు పిలిస్తే వెళ్ళా. ఎవరో మన అశోక్ బాబు గారు, సాగరు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు చాలామంది వాళ్ళ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరు నాకు ప్రతి వాళ్ళు పేరున నాకేం తెలియదు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి టీ తాగింది, యూనిఫామ్లోనే ఉన్నా. టీ తాగిన తర్వాత అందరూ వచ్చి తల ఒక పక్కన నుంచి ఫోటోలు దిగుతున్నారు. ఎవరు దిగుతున్నారు మనకేం తెలుసు. సరే ఫోటో దిగారు, అయిపోయింది. ఆ తర్వాత సంవత్సరానికో ఏమో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో అసెంబ్లీలో ఈ కాల్మనీ అనే ఇష్యూ జరిగినప్పుడు అందులో నాతో ఫోటో దిగిన ఒక అతన్ని ఏదో A7, A8, A10 గాను ఉన్నట్ట. నాకేం తెలుస్తుంది అసలు? నేను లా అండ్ ఆర్డర్లో లేను కదా. కేసు రిజిస్టర్ చేసింది విజయవాడ పోలీసులు. ఎవరున్నారో ఎవరు లేరో మనకేం తెలుసు. ఉన్నట్టు చేయండి అయ్యా, ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా అని చెప్పేవాళ్ళు. అంతే తప్ప అంతకు మించి వీళ్ళని పెట్టండి, వీళ్ళని తీయండి అని చెప్పాల్సిన అవసరం కూడా ఏమి లేదు. ఆ పిచ్చి కేసులో ఎవరిని రక్షించాల్సిన అవసరం గవర్నమెంట్కి కూడా లేదు ఆ రోజున. సో చేస్తే గబుక్కుని తీసుకొచ్చి ఈ ఫోటో అసెంబ్లీలో ప్రదర్శించి, ఇదేంట్రా బాబు ఇంత నేలబారు రాజకీయాలు ఏంటి, ఇంత నేలబారు రాజకీయం. జనరల్గానండి, మీరు ఇన్ని రోజులు పాత్రికేయ ఉద్యోగంలో ఉన్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, ఇంకా ఏ స్టేట్ గవర్నమెంట్లో కానీ, ఇంకా ఏ స్టేట్లో అయినా కానీ, అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరు ఉచ్చరించిన రాజకీయ నాయకుడిని మీరు ఎప్పుడూ చూడరు. ఎగ్జాక్ట్లీ. రూలింగ్ పార్టీ, రూలింగ్లో ఉన్నాళ్లే కాదు, అపోజిషన్ లీడర్స్ కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరు తీసుకోరు. ఈవెన్ దే వోంట్ డేర్. తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే అదొక సంప్రదాయం, 200 సంవత్సరాల సంప్రదాయం. అది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ కనిపించని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఎ గవర్నమెంట్. ఇండివిజువల్ ఎంటిటీ. అది ఇట్స్ ఎ సెపరేట్ ఎంటిటీ అండ్ ఇట్ ఈస్ మనకి నరాలు కనిపించవు కానీ పనిచేస్తుంటాయిగా. సో అలాంటి డిపార్ట్మెంట్ అది. దాని గురించి ఎవరూ మాట్లాడరు. మర్యాదస్తులైనటువంటి రాజకీయ నాయకులు ఎవరూ మాట్లాడరు. కొంచెం విజ్ఞత ఉన్న వాళ్ళైనా కానీ దాని గురించి మాట్లాడరు. మన స్టేట్లో ఇది ఒక దరిద్రం పట్టుకుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరు ఎత్తడం, అందులో పనిచేసే ఆఫీసర్ల పేర్లు ఎత్తడం, ఇది యాక్చువల్గా విజ్ఞత కాదు. మీరు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడే
సివేర్ సోమ కానీ కిడా సర్వేశ్వరరావుని నక్సలైట్లు ఇది చేయడం కానీ, ఒకవైపు మీరు చాలా పేరుంది మీకు ఏంటంటే నక్సలైట్లతో ఫ్రెండ్లీ అసోసియేషన్తో ఉంటారు, మ్యాక్సిమం వాళ్ళ ఇంపాక్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తారు ఏబీ గారు ఎప్పుడు అనేది ఒకటి ఉంది మీ మీద. కానీ మీరు ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నప్పుడు అలాంటి ఒక ప్రయత్నం జరగడం అది ఎలా చూసారు అప్పుడు? నేను త్రూఅవుట్ చెప్పేది, నేను మా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ జరిగేటప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడిని, అరే బాబు మనం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాం, లేకపోతే గ్రే హౌండ్స్ కూడా మా దగ్గర అంతకుముందు డిస్ట్రిక్ట్ గార్డ్స్ అని స్పెషల్ పార్టీస్ అని ఉండేవి. వాళ్ళని చాలామందిని తయారు చేసి ట్రైన్ చేశాను నేను. ప్లస్ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేసే స్టాఫ్ ఉంటారు, కింద స్థాయి స్టాఫ్ కూడా ఉంటారు కదా, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు, పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళందరికీ పీరియాడిక్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే సెన్సిటివ్ ఏరియాలో పనిచేస్తున్నారు, వీళ్ళకి కొంచెం డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి అని చెప్పి నేను ఒకే ఒక మాట చెప్పేవాడిని వాళ్ళకి, అరే బాబు ప్రజలు మీతో ఉన్నంతకాలం మీరు సేఫ్, అంతే. ప్రజలు మీతో లేనప్పుడు నువ్వు ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా నువ్వు విజయం సాధించినట్టు కాదు. ప్రజలను మీతో పెట్టుకోండి, వాళ్ళతో మంచిగా ఉండండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చేతనైనంత వరకు సాల్వ్ చేయండి, మీకు చేత కాని వాటిని మా దృష్టికి తీసుకురండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేద్దాం. లార్జర్ పిక్చర్ ఆఫ్ వర్గ పోరాటం లేకపోతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని అమలు చేయటం, ఇవి మీ పరిధిలో విషయాలు కాదు, నా పరిధిలో విషయాలు కూడా కావు. అది దే ఆర్ లార్జర్ పొలిటికల్ ఇష్యూస్. కాకపోతే కింద స్థాయిలో, ప్రజల స్థాయిలో మీరు ప్రజల్ని మీ వైపునే ఎంతకాలం ఉంచుకుంటారో దాన్నే నేను సక్సెస్ కింద కొలమానంగా తీసుకుంటాను తప్ప మీరు ఎన్ని ఎన్కౌంటర్లు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది కొలమానం కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్సిడెంటల్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ అని చెప్పేవాళ్ళు. అందుకనే ప్రజలతో ఎప్పుడు దగ్గరగా ఉండటానికి, నక్సలైట్లు ఏదైనా తప్పు చేసినా కానీ కొన్నిసార్లు ఒక పాస్టర్ని చంపేశారు, అన్యాయంగా చంపేశారు, అసలు అనవసరం. దాని మీద మేము కూడా ఒక పెద్ద ప్రాపగాండా యుద్ధం చేసాం. ఎందుకు చంపారో చెప్పండి, దీనికి ఎవరు జస్టిఫికేషన్, ఏం జస్టిఫికేషన్ ఉంది, ఎవరు కారకులు, మీరు వాళ్ళని ఎలా శిక్షిస్తారు? మేమైతే కొన్ని మర్డర్ చేసిన వాడిని కోర్టుకు తీసుకొస్తాం, మీకు ఆ కోర్టులు లేవు, మీకేం వ్యవస్థ లేదు కదా, ఎలా హక్కు ఉంది, ఏ హక్కుతో చంపారు? అలాగే గిరిజనుల్ని చంపేవాళ్ళు ఎందుకు చంపారు? చాలా వరకు వాళ్ళు చంపినవన్నీ అనుమానం మీద చంపినవే, దానికి ప్రూఫ్ ఉండదు, పాడు. జర్నలిస్టులు కూడా చంపారు అనుమానం మీదే, ప్రూఫ్ కూడా ఉండేది కాదు. అందుకని బాలగోపాల్ గారు అడిగేవారుగా, ఒకప్పుడు ఒక స్థాయిలో ఆయన కూడా తట్టుకోలేక బయటపడి అడిగారు, ఎక్స్ అయిపోయారు, ఆయన కూడా బయటికి పంపించేశారు అనుకోండి. సరే, వాళ్ళ ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళవి. సో మీరన్నది సోమా గారిని, కిడారి సర్వేశ్వరరావు గారిది మర్డరు, ఇట్స్ ఏ కంప్లీట్ మిస్ఫార్చ్యూన్. కానీ అది ఏదో ఒకటి ఈ స్థాయిలో జరుగుతుందని మాకు కళ్ళకు కనిపిస్తూనే ఉంది. బికాజ్ అంతకుముందు మేజర్ ఎన్కౌంటర్లో అప్పటి వరకు హిస్టారికల్లీ దట్ వాజ్ ద లార్జెస్ట్ ఎన్కౌంటర్, రామ్గూడ ఎన్కౌంటర్. మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో 31 పీపుల్ చనిపోయారు. అందులో ఆర్కే కొడుకు కూడా ఉన్నాడు. అతను తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో ఆ ఊర్లో అంతిమ సంస్కారాలు చేశారు. సో దానికి రిటాలియేషన్ జరుగుతుందని తెలిసి చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం, మాటికి వాళ్ళకి రిపీటెడ్గా చెప్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ పొలిటికల్ వర్క్ రష్, పోలీసుల అలసత్వం రెండూ కలిసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అది ఇన్సిడెంట్ జరిగిపోయింది. కానీ సార్, ఎక్కువ సార్లు ఈ విషయంలో నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది, సిస్టమ్కి ఎదురు తిరిగేది నక్సలైట్స్, పొలిటికల్ సిస్టమ్కి మెయిన్గా వాళ్ళు ఎదురు తిరిగేది, కానీ మధ్యలో నలిగిపోయేది పోలీసులు కదా ఎన్నోసార్లు. అవును, ఇది ఎలా అసలు? పోలీసులు అనేది ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పాలిటిక్స్గా, ఇట్ ఈస్ ద మేజర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ స్టేట్. పోలీసులు అనేది ఫస్ట్ వెపన్ ఆఫ్ ది స్టేట్. పోలీసులు లేకపోతే స్టేట్ ఎక్కడ ఉంది? సో తప్పకుండా పోలీసులు అందులోకి వస్తారు, లాగబడతారు. ఫస్ట్ సాఫ్ట్ టార్గెట్స్ కూడా అవుతారు టార్గెట్స్. బికాస్ పొలిటీషియన్స్ నక్సలైట్లు డైరెక్ట్గా ఫైట్ చేసుకోలేరు కదా. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ది మెకానిజమ్స్ ఆఫ్ స్టేట్ దట్ యూ కంట్రోల్ దెమ్. అంటే ఇయర్స్ ఇప్పటికీ కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నామా నక్సలిజాన్ని? మరి ఇప్పుడు దాదాపుగా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చినట్లే. దేశంలో ఆర్థిక పరిస్థితులు మారుతున్న కొద్దీ, ప్రజల అలవాట్లు మారుతున్న కొద్దీ, టెక్నాలజీ మారుతున్న కొద్దీ కూడా వాళ్ళ ప్రాబల్యం కానీ అది తగ్గిపోతుంది. అలాగే ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, మీకు సంబంధం లేకపోయినా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అసలు మాకేం సంబంధం అది. కాకపోతే మర్డర్ జరిగిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, మర్డర్ చేసింది ఎవరో తెలుసుకోవాలి. అదే లా అండ్ ఆర్డర్ పోలీసుల బాధ్యత. వాళ్ళు ఏ కారణాల వల్ల అయితేనేవి కానివ్వండి, మొత్తానికి ఒక 15 రోజులు 20 రోజుల వరకు వాళ్ళు దాన్ని బ్రేక్ చేయలేకపోవడంతో ఇక ఎలక్షన్లో పడి కొట్టుకుపోయింది. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే స్టోరీ.
మీరు ఎందుకు ఫస్ట్ టార్గెట్ అయ్యారు ఆ రోజు? కాల్మనీ ర్యాకెట్లో నా ఫోటో చూపించినట్టు అక్కడి నుంచే స్టార్ట్ అయింది మిమ్మల్ని target. ప్రాబబ్లీ ఐ డోంట్ నో. అదే అయినా అసలు అంతకుముందు ఏం జరగలేదుగా చేయడానికి. ఏం లేదు, ఎవరో ఒకడు దొరకాలి, ఎవరో ఒకడు కావాలి కాబట్టి నన్ను బకరా చేద్దాం అనుకున్నారు. వై ఓన్లీ ఏబీవీ? ఐ డోంట్ నో. మీరు వాళ్ళతో బాగా పరిచయంగా వాళ్ళ బీట్ కూడా చేశారుగా, అడగపోయారా? అవును సార్, వస్తాను, అక్కడ కూడా వస్తాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను విన్నాను కూడా కొన్ని. సార్ దాన్ని అక్కడి నుంచి చూస్తే మనం ఒక టిపికల్ పీరియడ్ కదా ఆ 5 years మీరు ఎదుర్కొంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. 151 seats ఈజ్ నాట్ ఏ ఈజీ వన్. క్లియర్ కట్ మ్యాండేట్, అది 1-sided మ్యాండేట్. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కూల్చింది ప్రజావేదిక, నెక్స్ట్ టార్గెట్ చేసింది ఏబీ వెంకటేశ్వరరావు. ప్రజావేదిక ఫస్ట్ టార్గెట్ కాదు, ప్రజావేదిక కూల్చింది ఆగస్టులోనో సెప్టెంబర్లో. అదే ఫస్ట్ టార్గెట్ మీరే అయితే. ఫస్ట్ టార్గెట్ నేనే. ఆయన ఇచ్చిన రెండో జీవోనే నా ట్రాన్స్ఫర్ వితౌట్ పోస్టింగ్. నేను మాట్లాడకుండా కూర్చున్నాను అనుకోండి. ఆ తర్వాత టార్గెట్ చేశారో లేదో నాకు తెలీదు. అంటిల్ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేంత వరకు నాకు తెలీదు. నా గురించి మర్చిపోయారేమో అనుకున్నాను, కానీ గుర్తుపెట్టుకుని సస్పెండ్ చేయబోతున్నారని నాకు తెలియదు అని. కానీ మిమ్మల్ని వాళ్ళు వార్న్ చేశారు సార్. ఎలక్షన్కి ముందు మాట్లాడుతూ విజయసాయి ఇట్లాంటి వాళ్ళు చాలా చోట్ల ఏబీ గారు అని మీ పేరు స్మరించేవాళ్ళు. చేశారు కరెక్టే సార్. ఎలా సార్ ఆ పీరియడ్ని అసలు ఆ 5 years? 5 years వాజ్ ఏ డిఫికల్ట్ పీరియడ్ అండి. బికాజ్ కొత్తగా స్టేట్ ఫామ్ అయిందా, కొత్తగా అప్పుడే గవర్నమెంట్ వచ్చిందా, విజయవాడకి షిఫ్ట్ అయిందా, దెన్ అన్ని సిస్టమ్స్ వ్యవస్థలు అన్నీ ప్లేస్ వెతుక్కోవాలా, ఉండటానికి ఆఫీసులు వెతుక్కోవాలా, ఇళ్ళు వెతుక్కోవాలా. దెన్ అంతకు ముందు నుంచి వచ్చినటువంటి రిసోర్సెస్ అన్నీ ఇప్పుడు లేవు. కంబైన్డ్ స్టేట్లో ఉండే రిసోర్సెస్ ఇప్పుడు లేవు. ఆ రిసోర్సెస్ వెతికి సమకూర్చుకోవాలా. దెన్ మంచి ఆఫీసర్లని ఏరుకుని తెచ్చుకోవాలి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో రాజకీయంగా కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. ఆ రాజకీయ ఛాలెంజెస్ రాజకీయ నాయకులు పడతారనుకోండి. ఆఫీసర్లుగా మేము పడే ఛాలెంజెస్ మేము పడ్డాం. అంటే ఒక డీజీ స్థాయి వ్యక్తి మీద కంప్లైంట్ చేయాలంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలా, ఒక ఎవిడెన్స్ ఉండాలా. కానీ అటువైపు నుంచి చూస్తే ఎవరో నామకే వస్తే అసలు పేరు కూడా తెలియని వాళ్ళతో కేసులు వేయించారు. వాళ్ళ రాజకీయ స్టైల్గా అది. నేను అనేది ఎందుకు, జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ శైలి, ఆయన పార్టీ చాలా ప్రమాదకరం ఈ రాష్ట్రానికి అని చెప్పేది దీని గురించే కదా. అందరిలాంటి రాజకీయ పార్టీ అయితే ఓకే, ఏదో ఒకటి ఇష్యూస్ మీద ఫైట్ చేయొచ్చు. అసలు దీని పుట్టుకే నేరంలోంచి పుట్టిన పార్టీ. ఆ నేరాల ద్వారా సంపాదించిన డబ్బు, ఆ డబ్బు ద్వారా వచ్చిన మదం. సో కాబట్టి ఇది చాలా డేంజరస్ అండి మన సమాజానికి అని చెప్పబోతున్నది. అందుకే అంటే మిమ్మల్ని ఒక్కనే వదిలేశారు వాళ్ళు, మీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు, మీ పిల్లల్ని టార్గెట్ చేశారు. అంటే మానసికంగా ఒక మెంటల్గా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. 5 years ఐ కుడ్ సీ దట్. నాకు మొదటి రోజునే అర్థమైపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది. అందుకనే నేను మాట్లాడకుండా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నాను. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం, కాకపోతే నేను కోర్టులో నిరూపించుకోవడానికి టైం పడుతుంది, మీరు ఎవరో కంగారు పడద్దు దీని గురించి అని చెప్పి ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చేసాను. దానికే నేను కట్టుబడి ఉన్నా. నా ఫైట్ నేను చేసుకుంటూ పోయాను తప్ప రోజు మాట్లాడలేం కదా వీటి గురించి. కానీ ఏసీబీ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా ఫైట్ చేస్తానే వచ్చారు. ఆల్మోస్ట్ 4.5 years ఫైట్ చేశారు. ఫైట్ చేస్తూనే వచ్చిన క్రమంలో సింగిల్ ఎవిడెన్స్ మీకు అగైనెస్ట్గా ప్రొడ్యూస్ చేయలేదు గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ సింగిల్ ఎవిడెన్స్. సో అది ఎలా సార్? కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవడైనా సరే దాన్ని వ్యతిరేకించాల్సిందే. అసలు ఎలా ఫేస్ చేశారు అలాంటి సిచ్యువేషన్? ఎవరు కామన్ సెన్స్ చూపించలా, భయం చూపించారు తప్ప ఎవరు కామన్ సెన్స్ చూపించలా. అంటే మీలాంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా భయం చూపించాలి సమాజానికి అనుకుని ఉండదు. కరెక్ట్ 100% వాళ్ళ టార్గెట్ కూడా అదే. కొడితే కొండను కొట్టాలి, ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు నన్ను టార్గెట్ చేసి స్మాష్ చేయడం ఒకటి, నన్ను ఒక ఎగ్జాంపుల్ చూపించడం ద్వారా మిగిలిన వాళ్ళందరినీ భయపెట్టడం. చూడండి మాతో పెట్టుకుంటే ఏమవుతుందో అని చేశారు. అది అంటే మిమ్మల్ని టార్గెట్ చేయడం అని క్యాస్ట్ ఈక్వేషన్ ఉందనుకోవచ్చా? దట్ కుడ్ బి పార్ట్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే జనరల్గా ఆయన కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ మీద ఎలా మీదబడి జులుం ప్రదర్శించాడో తెలుసు కాబట్టి ఇది కూడా అందులో ఒక ఫ్యాక్టర్ అని మనం నమ్మాల్సి వస్తుంది. ఇందులో మొహమాటం ఏం లేదు. టిల్ మీరు ఇంటెలిజెన్స్ ఐజీ అయ్యిందాక సార్ ఏబీ వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ కూడా ఒక చిన్న ఎలిగేషన్ లేదు మీ మీద. నా కెరియర్లో ఎప్పుడు ఏ ఎలిగేషన్, ఎస్పెషల్లీ అవినీతి పరంగా ఎస్ కదా, చిన్న మార్క్ లేదు, చిన్న మచ్చ లేదు. రైట్. కానీ అది నిజంగా అది ఏంటంటే మనల్ని ఎవరైనా అన్నారు అట్లా ఆ దిశగా అంటే మనం తీసుకోలేం. యాక్చువల్గా నిజంగా పెరిగిన వాళ్ళు నిజంగా మనిషిని ఒక మెంటల్గా అది డెట్రోట్ చేస్తుంది కదా. రైట్. దాన్ని ఎలా ఇండివిజువల్గా మీరు ఓవర్కమ్ చేయగలిగారు? నాకు ఆప్షన్ ఏముంది? లొంగిపోవడం చావుతో సమానం, సూసైడ్ కూడా చావుతో సమానం. నేను సూసైడ్ చేసుకుంటే నా మీద వచ్చిన మచ్చ జరిగిపోతుందా? సో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ ఫైట్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కాకపోతే ఓపిక ఉండాలని చెప్పడం ఈజీయే, కానీ ఆ ఓపికతో ఉండడం చాలా కష్టం. రోజులు లెక్క పెట్టుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఎప్పుడు న్యాయం జరుగుతుందో తెలియదు.
అల్టిమేట్గా న్యాయం జరుగుతుంది కరెక్టే, బట్ ఎప్పుడు జరుగుతుందో తెలీదు. సో ఎదురు చూస్తా 5 సంవత్సరాలు అనేది ఇట్స్ లాంగ్ టైం. కానీ నాకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కొంతమంది, పొలిటీషియన్స్ మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది మీకు సలహా ఇచ్చారు సార్, ఏమన్నా మీరు జగన్ దగ్గరికి వెళ్ళాలి, ఆయనకు ఒక బొకే ఇచ్చి రండి, ఆయనకి హాయ్ చెప్పండి, కలవండి అని చెప్పేసి. ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారు? నేను బొకే ఇచ్చి కలవడానికి నేను ఎప్పుడు రిఫ్యూజ్ చేయలేదండి. బొకే ఇచ్చి కలవడానికి ఎప్పుడు రిఫ్యూజ్ చేయలే. ఫస్ట్ 8 months నేను అదే ప్రయత్నంలో ఉన్నా. కానీ ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత నా అంతటి నేను వెళ్ళి బొకే ఇచ్చి రావడం అనేది అగైన్ ఇట్స్ సరెండర్ ఓన్లీ. బయటికి మనం ఏం చెప్పుకున్నా కానీ ఇట్స్ సరెండర్ ఓన్లీ. వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు నేను చెప్పింది ఒకటే, నేను ఇప్పటికీ పబ్లిక్ సర్వెంట్నే. లెక్క ప్రకారం ఆయన కింద పనిచేసే ఒక మామూలు ఆఫీసర్ని. ఆయన ఆఫీస్ నుంచి ఒక్క ఫోన్ చేసి సీఎం గారు మిమ్మల్ని వచ్చి కలవమన్నారు అని చెప్పించండి, నేను వెళ్ళి ఆయన కలిసి వస్తా. అంతే తప్ప నా అంతటి నేను వెళ్ళాను అనుకోండి, అది సరెండర్ అయినట్టండి బాబు. నేను ఎక్కడ బతకను అటువంటి తలవంపులతో. ఆయన దగ్గర ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేయించండి, నేను వస్తానని చెప్పాను. సరే సార్, ప్రభుత్వం వైపు నుంచి కేసు పడింది, ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది, మీ కొలీగ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్యాబ్రికేట్ చేసి మీ మీద కేసు ఫైల్ చేయడానికి చాలా మంది ఆధారాలు కూడా ఇచ్చున్నారు. రైట్. సో అదేలా తీసుకున్నారు? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్లో అయినా ఎదవలు చాలా మంది ఉంటారు. అటువంటి ఎదవలు ఉన్నారు మా వాళ్ళలో కూడా. సో వాళ్ళని ఉపయోగించుకున్నాడు ఆయన. వీళ్ళు కూడా ఎగేసుకుంటూ పోయి ఆ వెధవ పనులన్నీ చేశారు. అటన్నిటికీ వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాలిగా, ఎప్పటికైనా తప్పదుగా వాళ్ళకి. దే యాక్టెడ్ యాజ్ ఇఫ్ దే ఇస్ నో టుమారో. అది కాదుగమ్మా, ఏదో ఒక రోజున సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందిగా. ఫైట్ చేయడం ఒక ఎత్తు సార్, మీరు సుప్రీంకోర్టులో కానీ అదంతా ఫైట్ చేయడం ఒక ఎత్తు. మీరు ఈ 5 years ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడైనా ఆలోచన చేశారా, ఎందుకు నన్ను ఈ స్థాయిలో ప్రభుత్వం టార్గెట్ చేసినాను, ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేసిన, ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాల్సిన అవసరం. రీజన్ దొరికిందా మీకు? సమాధానాలు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఎందుకు చేశాడు ఏం చేశాడు అనేది. ఆయన స్టైల్ అది. ఒక మనిషిని వెంటబడి ఇక 4 వైపుల నుంచి కమ్మడం ఆయన స్టైలు. ఫైన్, కమ్మాడు, దాన్ని ఫైట్ చేసుకుంటూ రావటమే. నాకు ఎప్పుడు అనుమానం లేదు ఆయన గురించి. మీ కొలీగ్స్ కూడా చాలా మంది అప్పుడు మాట్లాడిన విషయం ఏంటంటే, మీ మీద ఈ కేసు పడ్డప్పుడు, సస్పెండ్ అయినప్పుడు, ఆ 23 ఎమ్మెల్యేల విషయంలో, ఇప్పుడు బాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీలోకి తీసుకురావడంలో ఏబీ గారిది కీ రోల్ అనేది చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ సార్. అది చాలా మంది మాట్లాడారు. అది అసలు దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ నిజంగానే ఉంది? అప్పుడు మీరు ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నారు? నో, లేదు. ఒక రకంగా ఇంకో మాట చెప్పనా, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నాగా తీవ్రవాదుల దగ్గర నుంచి, నక్సలైట్ల దగ్గర నుంచి, నక్సలైట్లతో పనిచేసేటటువంటి ఐడియాలజికల్ సానుభూతి పరుల దగ్గర నుంచి అందరితోనే డీల్ చేస్తారు. అటువంటిది బోడి ఎమ్మెల్యేలతో డీల్ చేయడం, పార్టీ మారదాం అనుకున్న ఎమ్మెల్యేలతో డీల్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అదేమి చేయకూడని పని కూడా ఏం కాదు. నిజంగా చేయకూడని పని అయితే ఏమి కాదు. అది ఇంతమందితో డీల్ చేస్తాము, వీళ్ళతో డీల్ చేయటం ఏముంది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పాలిటిక్స్ చేసే స్టైల్ ఆయనకు ఉంటుంది. ఆయన కావాలంటే మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు, కానీ మమ్మల్ని ఉపయోగించలా. ఆయనకు అవసరం పడలా. ఆయన మెకానిజమ్స్ ఆయనకు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవడానికి ఆయన మెకానిజమ్స్ ఆయనకు ఉన్నాయి. మమ్మల్ని వాడలా దానికి. నేను వాడబడలా, నేను అందులో ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పి చెప్తున్నా. నైతికంగా మహా తప్పుడు పని అని కాదు నేను చెప్పేది. వాస్తవంగా మేము దానికి వాడలేదయా మమ్మల్ని అని చెప్పి చెప్తున్నా. ఈవెన్ ఆ ఎవిడెన్స్ కూడా పెట్టలేకపోయారు అక్కడ. మేము 3 ఏళ్ల నుంచి అరుస్తున్నా, ఫోన్ కాల్స్ ఉన్నా, 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. 22 మంది బతికే ఉన్నారా బాబు? అవును. ఎవరో ఒక్కళ్ళతో చెప్పించండి. ఒకటే చనిపోయింది. ఒక్కళ్ళే చనిపోయారు. ఒక్కళ్ళతో చెప్పించండి, ఒప్పుకుంటా పోనీ. నేననేది ఏంటంటే, తెలిసి తెలవకుండా వెధవ అమాండం ఒకటి నా మీద వేశారు. వాళ్ళకి యాక్చువల్గా తెలియదు ఆ 23 మంది ఎందుకు వెళ్ళిపోయారు. నిజంగా యాక్చువల్గా తెలుసు వాళ్ళకి. ఈయన ఛాలెంజ్ చేశాడు గవర్నమెంట్ పడగొడతాను రాజ్భవన్ ముందు. ఒకటి రాజ్భవన్ ముందు ఛాలెంజ్ చేశాడు. అది దాన్ని ఏ పార్టీ అయినా సీరియస్గానే తీసుకుంటుందిగా. వాళ్ళు ఇంకా ఖాళీ కూర్చుంటారా? నువ్వు పడగొడతానంటే పడగొట్టించుకుంటారా? నీకున్న తెలివితేటలు వాళ్ళకు ఉండవా? ఒకటి. రెండోది, వచ్చిన వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయండి. ఆ కారణాలు ఏంటన్నది వీళ్ళకి తెలుసు. జ్యోతుల నెహ్రూ గారు ఒకసారి ఓపెన్గా చెప్పాడు, అరే నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని, అట్లాంటి వాడిని నేను పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు. అటువంటి ఆయనతో నేనట్టు పని చేస్తానండి అని ఆయన హర్ట్ అయ్యాడు. యాక్చువల్గా ఈస్ట్ గోదావరిలో మీరు ఇట్లాంటి పని చేస్తే వాళ్ళు జీవితంలో మొహం కూడా చూడరు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందులో జ్యోతుల నెహ్రూ గారు లాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. నేను అక్కడ ఎస్పీగా చేశాను కాబట్టి నాతోనే ఆయనకి చాలాసార్లు ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చాయి. నేను కూడా వదిలేసేవాడిని. నాకు ఇష్టం లేకపోయినా కానీ తెగేదాకా లాగకూడదని వదిలేసేవాడిని. సో అటువంటి మనిషి.
అటువంటి మనిషిని నువ్వు అలా ట్రీట్ చేస్తే ఆయన ఉంటాడా? అని ఏమన్నా నీ ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేసే కిరాయి బానిస అనుకున్నావా? అట్లా ట్రీట్ చేయొచ్చా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని? చేశాడు, అందుకని వాళ్ళు వచ్చేసారు. కొంతమంది వేరే కారణాల వల్ల రావచ్చు, కొంతమంది ఈయన దగ్గర మనకి భవిష్యత్తు లేదనుకోవచ్చు, కొంతమంది ఇంకొక ఆశతో రావచ్చు, లేకపోతే కొంతమంది నాకు ఏదైనా పనులు చేసుకోవచ్చు, నియోజకవర్గంలో ఏం చేయడానికి లేదు అని అనుకోవచ్చు. వేరియస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇష్యూలో ఆ పర్టికులర్ ఆపరేషన్లో నేను లేను, నాకు సంబంధం లేదు, నేను చేయలా. సో అలాగే సార్, ఇంకొక ఇష్యూ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగిన తర్వాత యాక్చువల్గా మీరు కడపలో పనిచేశారు, ఆయనతో క్లోజ్ అసోసియేషన్ ఉంది మీకు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా అసోసియేషన్. అవును. సో అక్కడ మీరు ఆ ఎవిడెన్సెస్ విషయంలో కావచ్చు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ వాళ్ళు ఇది చేయడంలో కావచ్చు, సీరియస్గా ఆ రోజు ఫైట్ చేశారు కూడా, వాదించారు కూడా ఆ రోజు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్తో. ఒకవేళ ఆ వెండెట్టా ఏమన్నా మీ మీద ఉందనుకో, ఆ వెండెట్టా ఖచ్చితంగా ఉంటుంది. నన్ను ట్రాన్స్ఫర్ చేయించడానికి కారణం అదే. ఎగ్జాక్ట్లీ. అసలు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పోలీసు వాళ్ళు మనకెందుకులే అన్నట్టుగా వంటి ముట్టినట్టుగా ఉన్నారు. ఆధారాలను కంటామినేట్ ఐడెంటిఫై చేసేవారు, చేయట్లా, చావట్లా, కేసు బ్రేక్ చేయటంలా. ఇతను ఏంటి వెనకాల పడి వాళ్ళని ప్రెషరైజ్ చేస్తున్నాడు అనేది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఏమయ్యా ఎన్ని రోజులు, 15 రోజులు అయింది, ఇంతవరకు మర్డర్ కేసు ఛేదించరా అని చెప్పి అడుగుతారు కదా. అడిగినప్పుడు వాళ్ళు పోయి ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ ఏబి వెంకటేశ్వరరావు మా ఎంట పడుతున్నాడు ఆబ్వియస్లీ అని నా మీద వేసేవాళ్ళు. సో దాంతో వాళ్ళు 25వ తారీఖున ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. 26 సాయంత్రానికల్లా నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళకున్న పవర్ అది, సెంటర్లో అధికారంలోకి రాకముందే. ఆ రోజుల్లో ఈక్వేషన్స్ అవి. దానికి నేనేం చేస్తా అంటే అది ఉండొచ్చా? ఒకవేళ ఏబి వెంకటేశ్వరరావు అలాగే ఫీల్డ్లో ఉండుంటే వివేకానంద మర్డర్ కేసు విషయంలో మమ్మల్ని ఎక్కడ ఎవిడెన్స్, ఖచ్చితంగా మేబీ ఇది ఒక సాలిడ్ రీజన్. దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ నేను దాన్ని ఇంకొంచెం పరిస్థితి చేసేవాడిని. ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు మీరు అని చెప్పి కూర్చుని 2-3 రోజులు అనలైజ్ చేస్తే అర్థమయ్యేది. సో నన్ను వదులుచుకున్నారు ముందు, ఇక ఆ తర్వాత అది నీరు గారిపోయింది. సో క్లియర్గా మిమ్మల్ని అడ్డం తొలగించారు ఆ రోజున. దెన్ సార్, ఈ 5 years బ్యాడ్ పీరియడ్లో మీ ఫ్యామిలీ సార్ కరెక్ట్గా, మీ పిల్లలు కరెక్ట్, దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూ సెన్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక హీరో లాగా చూస్తారు. వాళ్ళ ఫాదర్ డీజీ క్యాడర్ అంటే, ఒక ఐపీఎస్ అంటేను. వాళ్ళ సఫికేషన్ పీరియడ్ ఎలా ఉండింది అప్పుడు? ఆ దగ్గర ఉండేవాళ్ళు కాదు, బయట ఉండేవాళ్ళు, కానీ బయటికి చెప్పలేదు, కానీ గట్టిగానే షాక్ పడింది. ఏంటిది ఇట్లా అయిపోయింది, ఈయన మీద ఇట్లా అయింది ఏంటి, మనం ఎప్పుడు ఇట్లాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు ఈయన, ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు ఫేస్ చేయలేదు ఈయన, అటువంటిది సడన్గా ఇది వచ్చింది ఏంటనేది. ప్లస్ దీని నుంచి ఎలా బయటికి రావాలి, అదే మనం ఒక హబ్లో సాలిగుడిలో ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఐ ఓన్లీ టోల్డ్ దెమ్, లుక్ నేనేం తప్పు చేయలే, అయినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా నాదే, కానీ టైం పడుతుంది, ఓపిక్గా ఉండండి, అంతేగాని ఎవరు కంగారు పడొద్దు, డోంట్ గెట్ డిప్రెస్డ్ అని చెప్పి. వాళ్ళు కూడా గ్రోనప్సే కాబట్టి క్విక్లీ దే రికవర్డ్ అండ్ దెన్ సెడ్ ఫైట్ చేసుకుంటూ వెళ్ళండి, మీరు దేనికి లొంగొద్దు, మా గురించి ఏం ఆలోచించమాకండి, విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ అని చెప్పి వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. మీరు డే 1 నుంచి ఫీల్డ్లో ఉంటే ఏదో ఒక రూపంలో ఆల్మోస్ట్ మీరు ఇంటికి దూరంగానే ఉంటారు మీ ఫీల్డ్ అంటే. కరెక్ట్. సో మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని నడిపించుకుంటూ వచ్చింది మీ జీవిత భాగస్వామి. సో అప్పుడు ఆమె వాయిస్ ఎలా ఉండేది, ఆమె ఎమోషన్స్ ఎలా ఉండేవి? షీ ఆల్సో ఫెల్ట్ డివాస్టేటెడ్. ఏంటిది మీ మీద ఇటువంటిది ఎప్పుడు వినలేదు, ఎప్పుడు రాలేదు, ఇట్లాంటిది ఎలా వచ్చింది ఏంటి, దీని నుంచి ఎలా బయటపడతారు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఏదో చేశారని అనుకుంటారు కదా అని చెప్పి షీ వాజ్ డివాస్టేటెడ్. బట్ దెన్ ధైర్యం చెప్పి మెల్లగా నార్మల్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ మా దగ్గర ఉన్న డొమెస్టిక్ హెల్ప్ అంతా తీసేశారు. దెన్ సో అంతకుముందు కూడా తన పనులు తను చేసుకునేది, ఆ తర్వాత ఇల్లు ఉండటం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం కూడా నేర్చుకుని అవన్నీ తనే చేసుకోవడం మొదలెట్టింది. ఎమోషనల్ బాండింగ్ ఉండేది సార్ ఫ్యామిలీతో అప్పుడు? ఎలా వాళ్ళు మీకు సపోర్ట్ కానీ? దే వర్ వెరీ సపోర్టివ్. దెన్ సార్ ఆ 5 years పీరియడ్లో, టోటల్గా 5 yearsలో అప్పుడున్న ప్రతిపక్షం నుంచి మీకు సపోర్ట్ ఉండేనా? మోరల్ సపోర్ట్ ఉండేదండి. అన్యాయం జరిగింది అన్న కన్సర్న్ అయితే ఉండేది, కానీ వాళ్ళు చేయగలిగింది కూడా చాలా లిమిటెడ్ కదా. అలాగే సార్, ఒక పొలిటీషియన్కి చూస్తాం జనం నుంచి ఒక అప్లాజ్, ప్రజాసేవకుడిగా ఉంటేనో ఇంకో రకంగానో, ఒక సినిమా స్టార్కి చూస్తాం ఒక వర్షిప్, హీరో వర్షిప్ అనేది. ఒక 5 ఏళ్ల పాటు ఒక ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక సామాన్యమైన ఐపీఎస్కి ఎందుకు జనం నుంచి ఆ అప్లాజ్ వచ్చింది, ఎలా వచ్చింది? ఐ థింక్ ఇట్ వాస్ మోర్ టు డూ విత్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ ఆల్ దిస్ హ్యాపెండ్. మామూలు రోజుల్లో జరిగితే ఇంత ఉండేది కాదు, ఏదో కేసులే అనుకునేవాళ్ళేమో, కానీ ఆ రోజున నేను ఒక్కడనే కాదు కదండి, మొత్తం సమాజం అంతా సఫర్ అయిన పరిస్థితి. వాళ్ళకి రెప్లికా అంటే వాళ్ళు ఒక బెంచ్ ప్రెస్లో పెట్టి
నూనె గానగలో వేసి ఆడిచ్చిన పరిస్థితి. సో ఎవ్రీబడి వాజ్ ఫీలింగ్ సఫికేటెడ్ అండ్ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా, ఎలా ఫైట్ చేయాలో తెలియట్లా. ఈ రాక్షసత్వాన్ని, ఈ అమానుషత్వాన్ని, ఈ అణగదొక్కడాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితుల్లో నేను ఫైట్ చేయడం కనిపించింది. అప్పుడప్పుడు మాట్లాడడం, ఎప్పుడో ఒకసారి అది కూడా మాట్లాడడం, నిలబడి ఫైట్ చేయడం అనేది కనిపించింది. సో ఆ కాంటెక్స్ట్ వల్ల దే సా ఏ రే ఆఫ్ హోప్. ఓకే, ఫైట్ చేయొచ్చులే, ఆయన ఏదో చేస్తున్నాడు కదా, అట్లాగే మనం కూడా. ఒక మెస్సయ్య అనుకున్నారు అప్పుడు? మెస్సయ్య కాదు, ఒక మోడల్ కింద అనుకున్నారు అనుకోండి సార్. అలాగే ధైర్యం, ఓకే, ఐపీఎస్ అంటేనే మామూలుగానే ధైర్యం ఉంటుంది, ఆ డేరు అది ఉంటుంది. ఒక సుప్రీంకోర్టు ముందు నుంచొని ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం అనే డైలాగ్ అసలు ఏంటది? అది ఆ డైలాగ్ తర్వాత అనుకుంటా మీకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ప్రాబబ్లీ అది నాలో ఉన్న, అంటే ఒకటండి, నన్ను సస్పెండ్ చేసిన రోజు నుంచి నేను నోరు తెరిచి మాట్లాడే అవకాశం నాకు ఇప్పుడు కలగల. నా బాధను వ్యక్తపరచడానికి, నాలో ఉన్న ఆక్రోశాన్ని వ్యక్తపరచడానికి ఏ అకేషన్ రాలా. అండ్ గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి పరిధులు ఉంటాయి, కండక్ట్ రూల్స్ ఉంటాయి, మాట్లాడకూడదు. ఇక ఆ రోజున 2 సంవత్సరాల ఫైట్ తర్వాత సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిచిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు టెల్ ద వరల్డ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో దాని ద్వారా నాలో ఉన్న అప్పుడు దాకా అణిచిపెట్టుకున్నటువంటి ఉన్న బాధని వెళ్ళగక్కాను. ప్లస్ ఐ సెంట్ ఏ మెసేజ్ టు ఆల్ మై ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ వెల్ విషర్స్. నాట్ ఓన్లీ దట్, ఐ ఆల్సో సెంట్ ఏ మెసేజ్ టు మై డిట్రాక్టర్స్ ఆల్సో. ఆ ఆక్రోశం నుంచి వచ్చిన మాటలు అవి. ఇంటెన్షనల్గానే కదా, సడన్గా నోరు తెరిస్తే దాటంతటా అవి ఎట్లా వస్తాయి? ఇంటెన్షనల్గా అంటే ఎవరిని ఉద్దేశించి అన్నట్టు అన్నమాట? ఎవరు నా ఉద్దేశించి అన్నానో వాళ్ళకి అర్థమైంది, మీకు అర్థమైంది. సో ఇంటెన్షనల్గా మాట్లాడినవే, తమాషా కాదు పబ్లిక్ లైఫ్ అంటే. సి వీఆర్ ఆల్, ప్రైవేట్ జీవితాలు వాళ్ళ ఇష్టం అండి. పబ్లిక్కి వస్తే బాధ్యతగా ఉండాలి ఎవరైనా. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు నా బాధ్యతల్లో నేను ఉండాలి. ఐఎమ్ ఆన్సరబుల్. అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆన్సరబుల్. అది చెప్పదలుచుకున్నాను నేను. జగన్కి ఎన్నోసార్లు సవాల్ చేసినట్టున్నారు సార్, రమ్మని మాట్లాడదాం దేని మీద అయినా అని. లేదే, ఆ పర్టికులర్గా జగన్ మీడియాకి కానీ వాళ్ళ రాసే వాటికి, ఆ మీడియా వాళ్ళకి రాసే వాళ్ళని అనేవండి. దేని సార్ అక్కడి నుంచి ఒక 5 years కెరీర్ మొత్తం లాస్ అయ్యి నిజంగానే. ఎవరికైనా ఒక ఐడియాలజికల్గా ఒకటే ఉంటుందంటే టిల్ ఎండ్ మనం డీజీపీ అవుదామనో ఏదో ఉంటుంది, మీ ఫ్యామిలీకైనా ఉంటుంది, మీకు లేకపోయినా మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఉంటుంది. సో ఆల్మోస్ట్ మీకు అక్కడ దాకా వచ్చి అది పక్కకి వెళ్ళిపోవడం అనేది, ఆ పీరియడ్ని ఎట్లా తీసుకున్నారు? ఓకే, ఏం చేస్తాం ఇప్పుడు? ఐపీఎస్ ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు డీజీలు గారుగా, అసలు చాలామంది డీజీ కాకుండానే రిటైర్ అవుతారు. మనం కూడా అట్లాగే అయిపోయారా బాబు అనుకున్నాం, క్యాజువల్గా తీసుకున్నాం అంతే. అంతకుమించి దాని గురించి తెల్లవారులు కుళ్ళి ఆడవలసిన పని ఏం లేదు. కానీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు సార్, 2024 ఎలక్షన్ ముందు కొంతమంది మీకు సజెస్ట్ చేశారు, రిజైన్ చేసేసి పాలిటిక్స్లోకి రావాలి మీరు అని చెప్పేసి, కొంతమంది కంటెస్ట్ చేయండి మీకు అవకాశం ఉన్న పార్టీ నుంచి అని చెప్పేసి. అసలు అలాంటి ఆలోచన చేశారా అప్పుడు? ఆలోచించాను కానీ వద్దనుకున్నాను. ఎందుకని అంటే నేను పోటీ చేయాలంటే ఎవరొకళ్ళని పోయి టికెట్ అడుక్కోవాలి, వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. టికెట్ ఇచ్చినా కానీ బోల్డంత డబ్బులు కావాలి. నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఆ డబ్బులు? ఆ రోజునున్న పొలిటికల్ వాతావరణంలో ఆ డబ్బులు నేను ఎక్కడ తీసుకున్నాను? సో ఇది మన వల్ల అయ్యే పని కాదు. మనకి దేవుడిచ్చిన సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ చివరి రోజు వరకు ఉందాం, ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. ఎలక్షన్లు ఇది ఒకటే, ఇదేమి లాస్ట్ ఎలక్షన్ కాదు కదా, బోల్డ్ అని ఎలక్షన్లు వస్తాయి. నిజంగా చేయదలుచుకుంటే బోల్డ్ అన్ని అవకాశాలు ఉంటాయి, తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఆ ఆలోచన పక్కన నెట్టేశాను. దెన్ పోస్ట్ సార్, గవర్నమెంట్ మీకు మారడంతోనే పోస్ట్ మీ మీద కేసులు తీసేసింది, అసానుభూతి ఉంది జనంలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళలో. రైట్. దెన్ మీ మళ్ళీ రీస్టోర్ చేసింది మీ పదవీ కాలం. రైట్. దెన్ మీకు పోస్ట్ కూడా ఇచ్చున్నారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. దెన్ మీరు ఎలా ఆలోచించారు ఆ విషయంలో, ఎందుకు దాన్ని తీసుకోవద్దని ఆలోచన చేశారు? ఇప్పుడు నాకున్న మిగిలిపోయిన జీవితకాలం లిమిటెడ్గా ఉంటుంది. 10 కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, లేదా 2 రోజులే కావచ్చు, అది ఎవరూ చెప్పలేము. ఆ ఉన్న కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ మొదటిసారిగా నాకు వచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఉద్యోగం చేయాల్సిన సామాజిక బాధ్యత, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత, పిల్లల్ని వాళ్ళని పెంచి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళని ఇండిపెండెంట్గా చేయడం ఒక బాధ్యత. ఆ బాధ్యతలన్నీ తీరిపోయి ఉద్యోగం కూడా పూర్తయిపోయి రిటైర్మెంట్ అయిన తర్వాతే నాకు మొదటిసారి జీవితంలో నా ఇష్టం వచ్చిన పని చేసే స్వేచ్ఛ వచ్చింది. అవునా? సో వచ్చినప్పుడు నేను ఎంచుకోవాలి ఏం చేయాలనేది. సో నేను చేయదలుచుకున్న పని ఏమిటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనే మాన్స్టర్
మళ్ళా ఈ రాష్ట్రానికి ఆయన పడగ నీడ ఈ రాష్ట్రం మీద పడకూడదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకూడదు. ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఆయన స్టైల్ రాజకీయాలను కానీ ఈ రాష్ట్రాన్ని కబళించకుండా అడ్డుకోవడానికి నా జీవితాన్ని ఖర్చు పెడదామనే నిర్ణయం తీసుకున్నాను. దట్స్ ఆల్. ఇచ్చినటువంటి పోస్ట్ దానికి తగింది కాదు, ఆ పని నేను ఎంచుకున్న లైన్ ఆఫ్ వర్క్ కాదు. అందుకని చెప్పి వద్దులే అనుకున్నాను. నేను ఎంచుకున్న లైన్లో నేను పోతున్నాను. నేను సార్ ఇక్కడ మీరు అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ ప్రెస్ మీట్లో నేను ఉంటే బాగుండేది, నాకు కూడా చాలా డౌట్స్ వచ్చినాయి ఆ రోజు నుంచి అడగాలనుకుంటాం. ఏం పర్లేదు, ఇప్పుడు అడగండి. ఆ రోజు ఒక కీలక ప్రకటన చేశారు, రాజకీయాల్లోకి వస్తాను, రాబోతున్నాను అని చెప్పేసి. అంటే ఏంటి సార్ రాజకీయాల్లోకి రాబోతున్నాను అంటే? రాబోతున్నాను అనలేదమ్మా, వచ్చాను అని చెప్పి వచ్చేసానని చెప్పారు ఆల్మోస్ట్. అంటే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి అగైనెస్ట్కి వెళ్ళబోతున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అగైనెస్ట్కి వెళ్ళబోతున్నారా? అసలు ఎలా అది ఈ విషయంలో చాలా మంది మీ అభిమానులు కన్ఫ్యూజన్ ఉంది. నా ఇంటర్వ్యూ ద్వారా ఆ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను వీలున్నంత వరకు ఈ ప్రశ్న వస్తుందని ముందే తెలిసే దానికి ఆ రోజునే సమాధానం చెప్పడానికి ట్రై చేశా. బట్ ఒకసారి రిపీట్ చేస్తా. నా ఉద్దేశంలో రాజకీయాలంటే సమాజాన్ని ముందుకు నడిపించడానికి యాక్టివ్ రోల్ తీసుకోవడం రాజకీయం. ఇందులో మనం ఏం చేస్తాం, ఒక పార్టీ పెడతామా లేకపోతే ఉన్న పార్టీల్లో జాయిన్ అవుతామా అనేది మన ఇష్టం. ఏ రకంగా అయినా చేయొచ్చు ఈ పని. అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమా, గవర్నమెంట్కి వ్యతిరేకమా, ఆ పార్టీకి వ్యతిరేకమా, ఈ పార్టీకి వ్యతిరేకమా అని అంటే జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన రాజకీయాలకి కంప్లీట్గా వ్యతిరేకం. అందులో అసలు సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే ఆయన గురించి నాకు మొదటి నుంచి తెలుసు. 2014-19లో కూడా ఆయన్ని చూశాను. 2019లో ఆయన అధికారంలోకి వస్తే ఏం జరగబోతుందో నేను ఊహించగలిగినంత జ్ఞానం నాకు ఉంది, ఊహించాను. నా ఊహల్ని ఏమాత్రం ఆయన నిరాశపరచకుండా దానికి ఫుల్ఫిల్ చేయడమే కాదు, దాన్ని మించి మరీ పనిచేశారు ఆయన. సో ఎంత డిస్ట్రక్షను, ఎంత విధ్వంసం, ఎంత రాక్షసత్వం, ఎంత అణచివేత, ఎంత విశృంఖలత్వం ఉందన్నది సమాజం కూడా ఫస్ట్ హ్యాండ్లో తెలుసుకున్నారు కాబట్టి మళ్ళా అటువంటి వైపరీత్యం, ఉపద్రవం రాకూడదు మన స్టేట్కి అనేది ఆ విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నా. ఇకపోతే ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తారా అని అంటే అదే రాజకీయ స్టైల్లో ఏదైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో మొహమాటం ఏమీ లేదు. మెయిన్గా అటువంటి రాజకీయాలు రాకూడదు అని అన్నప్పుడు అటువంటి రాజకీయాలని ఇంకా ఎవరు ప్రాక్టీస్ చేసినా కానీ మనం ప్రశ్నించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ప్రశ్నించాల్సి ఉంటుంది. పార్టీ పెడతారా, ఉన్న పార్టీల్లో చేరతారా అంటే నాకు తెలిసినంత వరకు ఉన్న పార్టీల్లో ఎందులోనూ నేను చేరే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఒక డౌట్ నాకు, సబ్మిషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో నిజంగానే ఒక కొత్త పొలిటికల్ పార్టీ రావడానికి ఒక వ్యాక్యూమ్ ఉందనుకుంటున్నారా మీరు? అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఎప్పుడు లేదనుకుంటున్నారు వ్యాక్యూమ్ మీరు? హ్యూమన్ అఫైర్స్లో ఎప్పుడు వ్యాక్యూమ్ ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది. మనం గమనించాలి, దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాన్ని మలుచుకోగలగాలి, దాన్ని ప్రొజెక్ట్ చేయగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి. వ్యాక్యూమ్ లేని ఎరా ఏదుందనుకుంటున్నారు? ఈ జనరేషన్లోనే మేము మా కళ్ళతో చాలా ఎగ్జాంపుల్స్ చూసాం సార్. ఒక ప్రజారాజ్యం కానీ, ఈవెన్ ఒక లోక్సత్తా కానీ, దాన్ని ఒక జేడీని చూశారు, జేపీని చూశారు, ప్రజారాజ్యం చూశారు, జనసేనను కొన్నాళ్ళు చూశారు. ఏబీవీ ఏం కొత్తగా చూపించబోతున్నారు? ఏం కొత్తగా చూపించుకున్నాడు, కొంచెం వెయిట్ చేయండి, చూపిస్తాను. వర్క్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. ప్రయత్నాన్ని ఎప్పుడు ప్రశ్నించొద్దుగా, ప్రయత్నాన్ని ఎప్పుడు నిరుత్సాహపరచొద్దుగా, ప్రయత్నం చేయలేండి. సార్ ఇక్కడ చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే 5 years నిజంగా ఏబీ గారి మీద ప్రభుత్వం, అదే మాజీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం వైపు నుంచి కూడా సానుభూతి ఉంది, ఈవెన్ టీడీపీ శ్రేణుల నుంచి కూడా ఆయన మీద సానుభూతి ఉంది. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన విషయంలో చాలా కన్విక్షన్తో కొన్ని వెళ్ళారు. లోపల ఏం జరిగింది అనేది బయట జనానికి తెలియదు, మనం చెప్పిందాక. అలాంటప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీ గారు స్టాండ్ తీసుకోవడాన్ని ఎలా చూడాలి? మీ అమ్మాయిలు చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఏ పార్టీని సమర్థించే వాళ్ళైనా కానీ సమాజం మెరుగుపడాలనుకుంటారు తప్ప సమాజం నాశనం అయిపోవాలనుకోరుగా. సమాజం మెరుగుపడే పని నేను చేసినప్పుడు అది ఎవరికి వ్యతిరేకంగా చేసినా కానీ మీరు ఆహ్వానించాలి. అంతే తప్ప మా పార్టీకి వ్యతిరేకం లేకపోతే మా పార్టీకి ఫేవరు, దీనివల్ల మనకు ప్లస్సా మైనస్సా ఈ లెక్కలేసుకుంటూ కూర్చోకూడదుగా. ఎస్ఎస్మి నన్ను నా పనిని బట్టి అంచనా వేయండి, ప్రతి ఇష్యూ మీద నా స్పందనను బట్టి అంచనా వేయండి. అంతే తప్ప నేను వాళ్ళకి వ్యతిరేకమా వీళ్ళకి వ్యతిరేకమా అని కాదు. అదే నేను అప్పీల్ చేస్తాను అందరికీ, ప్రజలందరికీ నేను అప్పీల్ చేసేది మొదటి నుంచి కూడా అదే. నేను చెప్పేది వినండి కాసేపు, నేను చేసే పనులు చూడండి. మీకు నా మీద నమ్మకం ఉంటే నాతో పాటు రండి, నమ్మకం లేనినాడు నన్ను ఇగ్నోర్ చేయండి. నేనేమి కోట్ల రూపాయల డబ్బుతో మీ ముందుకు రావట్లా, నాకేమి కరిజ్మాతో, లేకపోతే నేనేమి సినిమా స్టార్ని కాదు, నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు.
ఐఎమ్ కమింగ్ టు యూ విత్ ఓన్లీ ఐడియాస్. నా రాజకీయాలంటే ఇట్స్ ఓన్లీ ఐడియాస్. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు ఆఫర్ టు యూ. ఇవాళ కమర్షియల్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇన్బిల్ట్ అయిపోయింది కదా సార్ పాలిటిక్స్ అండ్ మనీ. మీరే దగ్గరగా చాలా చూసుంటారు ఇట్లాంటి విషయాలు. కరెక్ట్. సమకాలీన రాజకీయాలు, పాలిటిక్స్, సమకాలీన రాజకీయాలు డబ్బుతో బాగా ముడిపడి ఉన్నాయి. బట్ అది రాజకీయాలు చేసుకున్న తప్పు, ప్రజలతో సంబంధం ఏమి లేదు దీంట్లో. అలాంటి డబ్బు లేకుండా, అలాంటి పెద్దలు ఎవరు పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అండలేకుండా 5 years చేసిన పోరాటం లాగే నేను పొలిటికల్ పార్టీ వైపు వెళ్తాను అంటే నిజంగా సపోర్ట్ దక్కే అవకాశం ఉంటుంది. ఉంటుందని నా 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 ఆప్టిమిజం. నేను చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను ఆ విషయంలో. నేననేది ప్రజలకు అసలు మీరు ఎప్పుడు ఆల్టర్నేటివ్ చూపించారండి? వయబుల్ ఆల్టర్నేటివ్ ఎప్పుడు చూపించారు మీరు ప్రజలకి? ఆప్షన్ చూపించారు. మీ ఒకళ్ళు 2000 ఇస్తానంటే ఇంకొకళ్ళు 2500 ఇస్తానన్నారు. చూపించారు. వైబుల్ ఆల్టర్నేటివ్ లేదు. ఆ వైబుల్ ఆల్టర్నేటివ్ చూపించలేదుగా. సో షో దమ్ ఏ వైబుల్ ఆల్టర్నేటివ్. లెట్స్ సీ వాట్ ది థింక్ అబౌట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ నాకు ఒకటి నా పర్సనల్ డౌట్ ఇది. ఇప్పుడు మీరు 5 years అతను ఇచ్చిన మ్యాండేట్ కానీ, అతను చూపించిన పరిపాలన కానీ, ఆ విధ్వంసం కానీ, వాటన్నిటికీ మొన్న రెప్లికా కదా రిజల్ట్ అనేది. కూటమి ప్రభుత్వం అంత ఘన విజయం అనేది. అవును. అంటే కనీసం 11 సీట్లు అంటే జనమే యాక్సెప్ట్ చేయాల అతన్ని. నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పనికిరాదురా. అవును అవును. సో అలాంటి జగన్ గురించి కొత్తగా జనం అంతా తెలుసుకొని అతని గురించి ఇలాంటి విధ్వంసకారుడు అని పక్కన పెట్టిన తర్వాత కొత్తగా అతను మళ్ళా రాకూడదు అనే లైన్ తీసుకోవడం వెనక అసలు ఆంతర్యం ఏంటి? మీరే అంటున్నారు కదా 164 ఇచ్చారు, 11 ఇచ్చారు. మీరు ఒక కాగితం ముక్క మీద రాసివ్వండి, జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చే ఎలక్షన్లో గెలవడు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటా. చెప్పగలరా? అంటే అది కనిపిస్తుంది సార్ ఆ వాతావరణం? ఐఎమ్ నాట్ సేయింగ్ కనిపిస్తుందని చెప్పను, కనిపించట్లేదని అని కూడా రాసివ్వలేను. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. ఈ దుర్మార్గం మళ్ళీ జరగకుండా, ఈ రాక్షసత్వం మళ్ళీ రాకుండా, ఈ మాన్స్టర్ మళ్ళీ రాకుండా మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా రాళ్లే అని చెప్పి కూర్చుంటే అది అప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్టే కదా. మీరు జగన్కి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారంటే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టే. జగన్కి అగైనెస్ట్ గా మాట్లాడుతుంటే వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే జగన్ సపోర్ట్ చేసినట్లా? నో. దీన్ని ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ థాట్ కింద తీసుకోండి. నచ్చితే ఉండండి, లేకపోతే మీకు ఇష్టమైన సినిమాకి మీరు వెళ్ళిపోండి. అలాగే సార్, మీ గురించి మొన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఏ వెంకటేశ్వరరావు గారు నేషనల్ పార్టీలోకి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, చాలా కీ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఊహాగానాలు చాలా ఉంటాయి. అంటే కొత్తగా ఎవడో వస్తున్నాడు అని అంటే ఈడు ఎటుపోతాడు అని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళే కాసేపు డిస్కషన్స్ ఎక్కి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. కానీ ఉందా సార్ అలాంటి ఆలోచన? బోర్డర్ వేలో వెళ్ళిపోదాం స్టేట్ కాకుండా అనేది ఆలోచన? నో నో నో. స్టేట్ దాటిపోదలుచుకుంటే నేను మొదట ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఎంచుకునేవాడిని అమ్మా. ఆల్రెడీ ఉన్నారు కదా సార్ ఎక్కడో? నో, నాకు వచ్చిన ర్యాంకుని బట్టి నాకు ఫారిన్ సర్వీస్ వచ్చింది. అప్పట్లో రూల్ ఏ ఉండేదంటే రిజల్ట్స్ వచ్చిన 10 రోజుల లోపల మీ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. అప్పుడు వెళ్ళి గబగబా యూపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి నా ఆప్షన్ మార్చుకుని పోలీస్ సర్వీస్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నా. అందుకని స్టేట్కి వచ్చా. లేకపోతే ఈ పాటికి ఎక్కడో ఐక్యరాజ్య సమితిలోనో లేకపోతే ఎక్కడో ఏదో దేశానికి అంబాసిడర్గానో ఉండేవాడిని. సార్, మీ ఫ్యామిలీ వైపు నుంచి ఈరోజు పొలిటికల్ పార్టీ అంటే 5 years వాళ్ళు ఫేస్ చేసిన సఫికేషన్ వేరు, ఇప్పుడు అమ్మయ్య రిలాక్స్ వచ్చేసారు, సరే రిటైర్మెంటా ఇంకోటా అని వాళ్ళు కూడా కొంచెం క్వశ్చన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో మీరు మళ్ళీ నేను చిన్నపిల్లల మళ్ళీ ఐపీఎస్ స్టార్టింగ్లో ఉన్నట్టు మళ్ళీ ఫైట్కి వెళ్ళిపోతున్నాను అని అంటే ఎలా మీ ఫ్యామిలీ యాక్సెప్ట్? అయ్యో, నా మీద ఆధారపడి ఎవరున్నారు ఇవాళ? మా పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళు బతకగలరు. సో ఎవరున్నారు నా మీద ఆధారపడి? నేను ఎవరిని హామ్ చేయట్లేదుగా. ఖాళీగా కూర్చోవడం ఏంటమ్మా మనిషి అన్నాడు. వాళ్ళ ఒపీనియన్ విషయంలో మీకు వాళ్ళు వెల్కమ్ చేశారా, ఎస్పెషల్లీ ఈ డెసిషన్ మేకింగ్లో? మొదట్లో కొంత హెజిటేషన్ చూపించారు, కానీ నేను కన్విన్స్ చేసిన తర్వాత వెల్కమ్ చేశారు. ఇంత అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చోక ఎందుకు అని అన్నారు కానీ మొదట్లో. బట్ తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యారు. నేను మీ పిల్లల్ని దగ్గరగా చూశాను సార్. చాలా ఒక డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలు అయ్యండి, వాళ్ళని పెంచిన విధానం కానీ అది ఎప్పుడు కూడా అప్రిషియేటబుల్లే, దాంట్లో డౌట్ లేదు. మీ బాబుతో ఒకరోజు నేను కన్వర్జేషన్ జరిగేటప్పుడు ఒక మాట అన్నాడు అతను నాతోనే, ఇవాళ ఎవరి మీద మనం 5 ఏళ్ళు ఒకరి మీద ఫైట్ చేసాం, ఈరోజు ఎవరి మీద ఫైట్ చేస్తున్నాము, మన ఎనిమీ ఎవరు అనేది, మన టార్గెట్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు సిస్టర్ అని చెప్పేసి. సో అది ఏంటి దాన్ని నేను చాలాసార్లు నేను అనలైజ్ చేస్తూ ఉంటాను. అమ్మ ఫైట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా వచ్చినాయి ఆ ఏజ్లో? అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేవి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి మెచ్యూరిటీ లెవెల్స్ అంటే, మధ్యలో ఒక్కొక్కసారి అడిగేవాళ్ళు, మీరు ఇంత పవర్ఫుల్ పొజిషన్లో ఉంటారు కదా, మీరు చెప్తే క్షణాల్లో పనులన్నీ అయిపోతాయి, ఎవరిని తన్నమంటే వాడిని తన్నొస్తారు, ఎవరిని కాపాడమంటే వాడిని అంత పవర్ ఎంజాయ్ చేస్తారు కదా. సో హౌ డు యూ ఫీల్? అంత పవర్ పెట్టుకుని హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు అని అడిగారు అమాయకంగా. ఐ టోల్డ్ దెమ్, నాకున్న క్లారిటీ వాళ్ళకు కూడా చెప్పారు. అరే బాబు, నేను ఐపీఎస్ ఆఫీసర్ని అయినా, మీరు నాకు పిల్లలైనా, ఇవి మనకి వారసత్వంగా వచ్చిన పవర్స్ ఏం కావు.
ఇదేమి మా తండ్రులు తాతల దగ్గర నుంచి వచ్చిన అధికారం కాదు. భారత రాజ్యాంగం, చట్టాలు ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇచ్చినటువంటి, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు ఇచ్చినటువంటి తాత్కాలిక అధికారాలు. సో ఇది వాటి దగ్గర నుంచి వచ్చిన రిఫ్లెక్టెడ్ గ్లోరీయే తప్ప ఇది నా ఒరిజినల్గా నేనేమి కష్టపడి సంపాదించుకున్న అధికారం కాదు, లేదా కష్టపడి సంపాదించుకున్న పవర్ కాదు. దీన్ని పవర్ కంటే కూడా, అరే బాబు నీ మీద ఈ బాధ్యత పెడుతున్నావు, ఈ బాధ్యత నిర్వర్తించడానికి నీకు ఈ పవర్స్ కావాలి కాబట్టి నీకు ఇస్తున్నాం, వాటిని జాగ్రత్తగా వాడు అని చెప్పి ఇచ్చి పంపించినవి. అంతే తప్ప అది మన సొంత ఆస్తి కాదు, వారసత్వం ఆస్తి కాదు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మన పవర్ని మనది అనుకుని వాడకూడదు. ఇట్స్ ఎ బారోడ్ పవర్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఫ్రమ్ ది లా. మన సొంతం కాదురా ఇది. మనం ఎప్పుడైనా కానీ పక్కకి వెళ్ళిపోవాల్సిన వాళ్ళవే. అది సిస్టమ్ పర్మనెంట్గా ఉంటుంది. కానీ నా ప్లేస్లో ఇంకొకటి వస్తాడు, అదే పవర్స్ వాడతాడు. సో మీరు కూడా అట్లాగే ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండండి. యు ఆర్ నాట్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఐపీఎస్ ఆఫీసర్స్ చిల్డ్రన్. నేను రిటైర్ అయినాడు, మీరు కూడా ఆ స్టేటస్ నుంచి రిటైర్ అయినట్లే జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడు. అది వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుని వాళ్ళ పరిమితుల్లో వాళ్ళు మెలిగేవాడు. వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండేవాళ్ళు. మనీ లేదు భారీ స్థాయిలో. వెనక వాడేడో చెప్పినట్టు సినిమాలో పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఎవరు లేరు. అవును. వన్ మ్యాన్ ఆర్మీగా మళ్ళా యుద్ధ రంగంలోకి దిగుతాను అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? మీ ఫ్యూచర్ మూవ్ ఎలా ఉండబోతుంది? ప్లాన్స్ ఎలా ఉండబోతుంది? నాకేవి అసలు దాని గురించి నిరాశ లేదు. శుభ్రంగా ఎక్కడో ఒక చోట నుంచి స్టార్ట్ అవుతుంది. వెళ్ళే కొద్దీ జనం కలిసి వస్తారు. ప్రజల్నే అడ్రస్ చేస్తాను, అందరినీ కలిపి అడ్రస్ చేస్తాం. దెన్ ప్రజలు ఎంతవరకు రెస్పాండ్ అయితే అంతవరకు ముందుకు పోతాం. సో నాకేమి అందులో డౌట్లు ఏమి లేవండి. పుట్టిన దగ్గర నుంచి చదువు కోసం ఫైట్, అక్కడి నుంచి మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకుని దానికోసం ఫైట్, మళ్ళీ గవర్నమెంట్లో ఫైట్, అధికారిగా ఇంకా జీవితకాలం ఫైట్ చేస్తూనే ఉంటారా సార్? దేనికోసం పుట్టింది మరి? తిని పడుకోవడానికా? రిలాక్స్ అవరా? ఎక్కడ తిని పడుకోవడానికి కూడా అసలు రిలాక్స్ అవ్వకుండా పొద్దున్న సాయంత్రం దాకా రిక్షా ఏమి లాగట్లేదు కదా మనం. అంటే మెంటల్ రిలాక్సేషన్ కూడా. మెంటల్ రిలాక్సేషన్, యూ గెట్ మెంటల్ రిలాక్సేషన్ ఫ్రమ్ ది వర్క్ యూ డూ. మెంటల్ రిలాక్సేషన్ కోసం ఆ అన్నమాన్ వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు నాకు. ఎంజాయింగ్ యువర్ జాబ్. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఖాళీ కూర్చోవడం అనేది అసలు మనిషి లక్షణమే కాదు. సో టిల్ ఎండ్ వరకు ఫైట్ చేస్తాం. రిటైర్మెంట్ రోజు చెప్పినట్టు ఫైట్ అంటలా పని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళతో అయితే ఫైట్ చేయాలి. ప్రజల కోసం చేసేది పని కింద ఫీల్ అవ్వాలి తప్ప ఫైట్ కింద ఫీల్ అవ్వకూడదు కదా. ఇట్స్ కన్స్ట్రక్టివ్ వర్క్ లాగా అనిపిస్తుంది నాకు. పొలిటికల్ ఇంటెన్షన్స్ అన్న తర్వాత, మొన్న ప్రకటన చేసిన తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా అప్రోచ్ ఉందా సార్ మీకు? లేదండి, నాతో ఎవరు మాట్లాడలేదు. సో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోవాలి. ప్రాబబ్లీ. ఆర్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూసామని పక్కన పడేసేది. జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వట్లేదు కదా, వాళ్ళ పార్టీ ఏమి రియాక్ట్ అవ్వట్లేదు కదా. వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. రియాక్ట్ కావాలంటే అన్ని బయటకే చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఇగ్నోర్ చేయొచ్చు కూడా, పాసిబుల్. సో ఎలాంటి బైలాస్ ఉంచబోతున్నారు మీ పార్టీలో? మరి ఆ పనిలో ఉన్నానండి. యాక్చువల్గా పాలసీ స్టేట్మెంటు, ఇవన్నీ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, ఇవన్నీ ప్లాన్ చేసుకునే పనిలో ఉన్నాను. సో అది చేసుకుంటూ పోతాను. నాకు ఈ మధ్యన కొన్ని పర్సనల్ పనుల వల్ల కొంత వెనకబడ్డాను, కానీ ఇప్పటికే నాకు అసహనంగా ఉంది. ఇట్లా ఖాళీగా కూర్చుని మీలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం నాకు చాలా అసహనంగా ఉంది. అలాగే దీనికంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ బట్ దెన్ ప్రజలతో మాట్లాడడానికి మీరు ఒక సాధనం కదా. సో దీన్ని కాదనలేను. లేటెస్ట్ గా ఒక బ్లాస్ట్ ఏంటంటే క్వాష్ చేయడం మీ కేసెస్. రైట్. ఇప్పుడన్నా బుద్ధి వస్తుందా మీ మీద కేసులు వేసిన వాళ్ళకి? బుద్ధి రావాలి, ఇప్పటికే రావాల్సింది. నేను మొదటి నుంచి మొత్తుకున్నది ఇదేనండి. మా ఐపీఎస్ అసోసియేషన్ కూడా లెటర్ రాసి పెట్టాను. అదే, అరే బాబు నేను చెప్పేది ఒకసారి వినండి. నేను చెప్పేది ఒప్పుకోమని నేను అంటలా, నేను చెప్పేది ఒకసారి వినండి. బికాజ్ నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఉద్యోగంలో భాగంగా చేసిన పని మీద నా మీద ఎలిగేషన్ పెట్టారు, విచ్ ఇస్ ఎ కంప్లీట్లీ ఫాల్స్ ఎలిగేషన్. దీన్ని ఒక వెంజ్ఫుల్గా తీసుకెళ్తున్నారు. ఇది మంచిది కాదు, మొత్తం సిస్టమ్కే మంచిది కాదు. నాకు ఒక్కడికని కాదు, నేను ఫైట్ చేయగలను. రేపు పొద్దున ఎంతమంది మీరు ఎంతమంది ఫైట్ చేయగలరు? నాలాగా చేయలేరు. మీరు ఈవెన్ ఇప్పుడు కూడా చేయలేరు. ఇప్పుడు కూడా చేయలేరు. వాళ్ళు ఎంతమందికి ఉంటుంది ఆ ధైర్యం, కన్విక్షన్? ఒకసారి ఐపీఎస్ అసోసియేషన్ మీటింగ్ కన్వీన్ చేయండి. నేను చెప్పేది నేను చెప్తా, మీ ఇష్టం వచ్చేది మీరు చేయండి. దాన్ని సీఎం దగ్గరికి తీసుకుపోతారో లేకపోతే తీసుకుపోరో కూడా మీ మీదే వదిలేస్తా. బట్ అట్లీస్ట్ కన్వీన్ ఏ మీటింగ్ అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సైడ్ ఆఫ్ ద స్టోరీ అని అంటే వాళ్ళ మీటింగ్ పెట్టడానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలా. ఎందుకు ఇంకా మరి ఈ ఉద్యోగాల్లో ఉండి ఈ అసోసియేషన్లు పెట్టుకుని ఆ మాత్రం ధైర్యం లేకపోతే? అది ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఆ వీడియో నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియో, ఇది మీకు క్వాష్ చేసే వీడియో కోర్టు నుంచి, అది జగన్మోహన్ రెడ్డికి పంపించే ప్రయత్నం చేశారా? నేను ఆయన నా దగ్గర ఫోనే లేదు, నెంబరే లేదు అంటాడు. ఎట్ట పంపించాలి చెప్పండి, పంపిస్తా. కలుస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలిసే అవకాశం? ఒకవేళ ఆయన ఫోన్ చేసి కలుద్దాం మనం కూర్చుందాం అంటే?
ఆయన పిలిస్తే శుభ్రంగా కూర్చొని కలుస్తాను, నాకేం ఇబ్బంది లేదు. మీరు మాట్లాడేది ఏముంటుంది జగన్మోహన్ రెడ్డితో కూర్చొని? ఆయన ఏం మాట్లాడడానికి పిలిచాడు నాకేం తెలుసు, తెలుసుకోకుండా ముందే కాదనడం భావ్యం కాదు కదా. ఫైట్ చేసింది సరిపోలేదా, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టామంటే ఏం చెప్తాను, మీరు రాజకీయాల నుంచి విరమించుకోండి, నేను కూడా విరమించుకుంటానని చెప్తా. మీకు నేను మీలో చూసింది, చాలా రోజుల నుంచి పరిచయంలో మీలో చూసింది ఏంటంటే ఒక ఎమోషన్ సార్. మీరు మీ రిటైర్మెంట్ ఫంక్షన్ రోజే కాదు, చాలా విషయాల్లో బయటకేమో చాలా అసలు అమ్మో ఈయన చూసే ఏంటి ఈయన ఐపీఎస్ మళ్ళీ యూనిఫాము అది అట్లా కనిపిస్తారు. అంటే మీ ప్రత్యర్థులకు కూడా అలాగే కొంచెం భయం గొలిపేలాగా కదా ప్రొఫెషనల్గా. కానీ వేరే ఆఫ్ ద రికార్డ్ వస్తే చాలా ఎమోషనల్, మీకు చాలా కన్నీళ్ళు వస్తుంటాయి చాలా సందర్భాలు. ఏంటి మీ ఇష్యూస్ కాదు, యువతల ఇష్యూస్. కరెక్ట్ కరెక్ట్. ఇది ఎలా, ఈ ఎమోషన్ ఎట్లా తెలియదు నాకు తెలియదు. యాక్చువల్ కొంతమంది అన్నారు కూడా మగాడు కన్నీళ్ళు పెట్టడం ఏంటా అని. నాకెందుకో విపరీతంగా వచ్చేస్తాయి కొన్నిసార్లు. నేను ఫర్ ఎగ్జాంపుల్ వంగవీటి మోహన్ రంగా గర్ల్స్ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నా యాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అయిపోయింది, నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నా. వాళ్ళందరూ సరే ఒకసారి మీరు వెళ్ళే ముందు ఒకసారి మీటింగ్ పెట్టి పిల్లలందరినీ కలిసి వెళ్ళండి, అందరూ మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పి ఆ టీచర్ గారు అడ్మినిస్ట్రేటర్స్ అవి పిలిచారు, లోకల్ ఎమ్మెల్యేని పిలిచారు. నాకు ఎదురుగా ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళందరూ బాగా పేద పిల్లలు. మీకు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుకుంటారు ఈ రోజుల్లో, మున్సిపల్ స్కూల్లో ఎవరు చదువుతారు? అందులో కృష్ణలంకలో ఆటో డ్రైవర్లు, డొమెస్టిక్లో ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళ పిల్లలు, కానీ బంగారం లాంటి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. కొద్దిగా వీళ్ళు ఎక్స్ట్రా శ్రద్ధ పెడితే వాళ్ళు మొన్న 100% రిజల్ట్ వచ్చింది, 100% పాస్ అయ్యారు 10th క్లాస్. అందులో చాలా వరకు ఫస్ట్ క్లాసులు వచ్చినాయి. సో అంత మంచి పిల్లలు. వాళ్ళని చూసేసరికి నేను స్టేజ్ మీద ఉన్నా, యూనిఫామ్లో ఉన్నా, సిగ్గుండాలి కదా, ఎక్కడ ఆగట్లా, ఏం చేయాలి? వాళ్ళని చూస్తా అంటే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీళ్ళు వదిలిపెట్టి వెళ్తున్నానా, ఎంత మంచి పిల్లలు, వదిలిపెట్టి వెళ్తున్నానా అని. ఎక్కడికి వెళ్ళట్లేదు యాక్చువల్గా, పక్కన ఆఫీస్కి వెళ్తున్నా. ఐ డోంట్ నో, నాకు నేనే అర్థం కాని కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతూ ఉంటాను. ఎందుకు వచ్చేస్తాయి అట్లా. ముఖ్యంగా చాలా మంచి వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కాకినాడలో ఎస్పీగా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు ఎవరో పిలిచారు సడన్గా, దీపావళి నాడో ఏమో, సార్ మీరు వచ్చి అనాథాశ్రమం ఉంది పక్కనే, మా కాకినాడ ఎస్పీ రెసిడెన్స్కి దగ్గరే వాకబుల్ డిస్టెన్స్, అనాథాశ్రమం ఉంది సార్, వాళ్ళకి వచ్చి స్వీట్లు అవి పంచిపెట్టాలండి అని. అంతకుముందు ఎప్పుడు వెళ్ళాలా, ఇది ఎక్కడ న్యూసెన్స్ అనుకుంటూనే వెళ్ళి ఆ పిల్లలందరినీ చూసేసరికి సడన్గా జ్ఞాపకం వచ్చింది, వీళ్ళందరూ అనాథలు, ఎవరికన్నారో తెలీదు, ఎందుకు వదిలేశారో తెలియదు, వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఎక్కడ బాండింగ్ ఏముంది, వాళ్ళ మైండ్లో ఏముంటుంది, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా పెరుగుతారు, వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఎక్కడ ఉంది అని చెప్పి అవి తలుచుకునేసరికి కళ్ళమని నీళ్ళు రావడం మొదలెట్టి ఇక వాళ్ళకి గబగబా పంచిపెట్టేసి ఇంటికి వచ్చేసాను. సో కొన్నిసార్లు నాకు ముందు తెలీదు, బట్ ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో సడన్గా ఆపుకోలేనంత కన్నీళ్ళు వచ్చేస్తాయి. అది ఇట్స్ వీక్నెస్ స్ట్రెంగ్త్ అనుకోవచ్చు. దెన్ సార్ చాలా మందికి ఇంకొక యాంగిల్ కూడా ఉంది మీలో తెలియదు. మీరు మంచి రైటర్, కొంతమంది తెలిసి ఉండొచ్చు, మీరు జాహ్నవి పేరుతో వ్యాసాలు రాశారు, దాన్ని మేధోమందరం పేరుతోని బుక్ వేశారు అనేది. అసలు మీ ఫ్రెండ్స్లోని మీ కొలీగ్స్లోని ఎంతమంది ఆ బుక్ని చదివారు నాకు తెలియదు. నేనైతే చదివాను కంప్లీట్గా, దాని మీద డిబేట్ కూడా పెట్టాను ఐన్యూస్లో. సో ఆ బుక్లో చాలా ఎమోషన్, మీకు ఒక భయంకరమైన ఎమోషన్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం కొన్ని ఇష్యూస్ చూసేటప్పుడు వాటి మీద ఒక ఎక్స్పోజర్, ఒక నక్సలిజం కానీ ఒక కమ్యూనిజం కానీ మనకు ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇట్లా చూడాలి నక్సలిజాన్ని, ఇలా చూడాలి అనేది. అది నిజంగా ఏ ముహూర్తాన్ని దానికి మీరు మేధోమదనం అని పెట్టారో, ఆ బుక్ నేను ఒక 2-3 సార్లు తిరగేయాల్సి వచ్చింది సార్. రాయడం వేరు బుక్, నేను కొన్ని బుక్స్ రాశాను, కానీ అంత డెప్త్కి వెళ్ళి మూలాలను కూడా టచ్ చేసేలాగా అది ఎలా సార్ ఆ రైటింగ్ స్కిల్స్? ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కానీ నేను పెరిగిన పరిస్థితులు కానీ వాటి ద్వారా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ల నుంచి వచ్చినవే కావి, కొత్తగా ఏమి నేర్చుకున్నది కాదు, డ్రామటైజ్ చేసినవి కావు, వాస్తవాలే కాదు. ఇట్స్ ఏ నాన్ ఫిక్షన్ బుక్ కాబట్టి, ఫిక్షన్ అయితే డ్రామటైజ్ చేస్తాను, నాన్ ఫిక్షన్లో డ్రామటైజ్ చేసే హక్కు ఎక్కడ ఉంది? కానీ మీకు అగైనెస్ట్ అవ్వలేదా? చాలా మంది ఆ బుక్ రాసినప్పుడు మీరు చైనా దగ్గర నుంచి రష్యా దాకా అన్నింటినీ కోట్ చేస్తూ వచ్చారు కమ్యూనిజం విషయంలో. కమ్యూనిజం మొత్తాన్ని మనల్ని వెనక్కి తీసుకెళ్తుందన్నారు చాలా చోట్ల. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటారు. కాదు ఆశ్చర్యం ఏంటంటే, కమ్యూనిస్ట్ పార్టీలో చాలా మంది చుట్టాలు, చాలా దగ్గర మిత్రులు ఉన్నారు, ఆప్త మిత్రులు ఉన్నారు. వాళ్ళలో కూడా చాలా మందికి తెలియదు నేను రాశానని. తెలుసుకున్నప్పుడు రాస్కల్ నువ్వా రాసింది ఇది అని చెప్పి నా మీద కోపం తెచ్చుకున్నారు. కానీ ఐఎమ్ లైక్, ఇంట్లో చెప్పిన మాట అనకుండా అల్లరి చేసే పిల్లాడు ఉంటాడు కదా, వాడిని ఏమి మీరు కొన్నిసార్లు కోపం వస్తుంది కానీ వాడిని ఏమి బయటకు గెంటేరుగా. సో వాళ్ళు కూడా నన్ను ఏం గెంటేలా. చాలా మంది విసుక్కున్నారు, తిట్టారు.
తిట్టిన దానికి కూడా మళ్ళీ ఎదురు తిరిగి సమాధానం చెప్తా. ఈ ముందు మాటలో జేపీ గారు కూడా దాన్ని అగైనెస్ట్ అయ్యారు. కరెక్ట్, తిట్టారు, తిట్టిన వాళ్ళకి మళ్ళీ ఎదురు తిట్టేవాడిని, నేను ఎదురు మాట చెప్పేవాడిని. సో ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. దట్ బుక్ ఆపరేట్స్ అట్ అన్ ఇంటలెక్చువల్ లెవెల్. సో దిస్ ఇస్ నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. కానీ సార్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కమ్యూనిజం నుంచే క్వశ్చన్ స్టార్ట్ అయింది అనుకుంటా. నేను ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ క్వశ్చన్ చేయడం కొన్ని విషయాల్లో కదా, అలాంటి కన్విక్షన్స్ ఉండేవి చిన్నప్పుడు. కరెక్ట్. సో అలాంటిది మీరు కంప్లీట్ దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఆ విషయంలో. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి క్లారిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సెకీ అదానీ డీల్ విషయంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ సిపిఐ నుంచి వచ్చారు, సిపిఎం నుంచి వచ్చారు, ఇఫ్టూ నుంచి వచ్చారు, ఐద్వా నుంచి వచ్చారు, కొంతమంది బిఎస్పీ నుంచి వచ్చారు, అన్ని పార్టీల నుంచి వచ్చారు, చాలా మంది కమ్యూనిస్టులే ఆర్ ప్రో లెఫ్ట్. అసలు నాకు ఎక్కడా వాళ్ళతో డిస్కంఫర్ట్ అనిపించలే. ఐ ఫెల్ట్ వన్ విత్ దెమ్ అట్ ఎ పర్సనల్ లెవెల్ ఆల్సో. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దేర్ ప్రెజెన్స్. ఫైనల్గా మీకు చెప్పబోయేది ఏంటంటే ఆ విషయంలో అసలు నేను ఫాలో అయ్యే ఐడియాలజీకి కానీ, నా ఆలోచనలకు కానీ, కమ్యూనిస్టుల ఆలోచనలకు కానీ, లెఫ్ట్ వింగర్స్ ఆలోచనలకు కానీ అసలు ఏమాత్రం తేడా లేదు 95% ఆఫ్ ది ఇష్యూస్లో. మాకు ఉన్న ఐడియాలజికల్ తేడా ఒక్కటే ఏంటంటే అల్టిమేట్గా హౌ యూ షుడ్ ఆర్గనైజ్ ది సొసైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజమా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషలిజమా ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. ఈ ఒక్క విషయంలోనే మా ఇద్దరు దృక్పథాలు వేరు. అదర్వైజ్ కష్టపడి పనిచేసేవాడికి వాడి కష్టానికి ఫలితం దక్కాలి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, కష్టపడి పనిచేసేవాడికి గౌరవం ఉండాలి. యాక్చువల్లీ ఇవన్నీ వాళ్ళ బైలాసే, నా బైలాస్ కూడా. సో ఆ విషయంలో నాకు చాలా క్లారిటీ ఉంది. కష్టపడి పనిచేసేవాడికి వాడి కష్టం వాడికి దక్కాలి, ఎవడో దాన్ని దోచుకోకూడదు. దెన్ కష్టానికి గౌరవం ఉండాలి, రిక్షా తొక్కేవాడికి గౌరవం ఉండాలి, వాడిని ఈసరించుకోకూడదు ఎప్పుడు. దెన్ మనుషులకి స్వేచ్ఛ ఉండాలి, ఒకడి మీద ఒకడు. ఈవెన్ సామాజిక బంధనాలు కూడా స్వేచ్ఛకి ఎక్కువ విలువ ఇవ్వాలి తప్ప కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు. కొంతవరకు వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వాలి, అంతేగాని వాళ్ళని బంధించకూడదు. మూఢనమ్మకాల మీద, సంప్రదాయాల పేరుతో అంధవిశ్వాసాల మీద బంధించకూడదు అనేవి ఇవన్నీ ప్రోగ్రెసివ్ ఆలోచనలే. నేను వాటితో కంప్లీట్గా ఏకీపిస్తాను. నేను చాలా నమ్ముతాను సార్. చాలా మాటలతో మనం చెప్పలేదు ఒక పుస్తకం చాలా మందిని మారుస్తుంది అని. మీరు ఎందుకు ఆ బుక్తో అక్కడ ఆపేసారు? దాంట్లో కూడా పేజీలు అయిపోయినాయని చెప్తా ఉన్నారు, కానీ ఇప్పుడు చాలా టైం ఉంది. ఆ రోజున పేజీలు అయిపోయినాయి, కానీ ఇప్పుడు అంతా చెప్పిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే కదా రాజకీయాల్లోకి వచ్చాను. సో దానిలో ఏమాత్రం ఇంప్లిమెంట్ చేయగలిగినా కానీ నేను సఫలీకృతం అయినట్లేగా. సార్ మీకు మీ కమ్యూనిటీ అడ్డు వచ్చింది అనుకోవాలా మీ పదవులకి? ఇప్పుడైనా సరే ఒక కీలక పదవి, చాలా మంది మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు కూడా ఇంకా ఏదో పెద్ద పదవులు రాబోతున్నాయి అని చెప్పేసి. కమ్యూనిటీ మీకు ఎప్పుడు అడ్డుపడతా వచ్చింది అనుకోవాలా? చాలా సార్లు మీకు అన్యాయం జరిగిందా కమ్యూనిటీ యాంగిల్లో? దేనికి అడ్డుపడింది? అది దేనికి అడ్డుపడింది చెప్పండి. వాయిస్ అడ్డుపడలే, నా వాయిస్ అడ్డుపడలా, నేను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అడ్డుపడలా, దేనికి అడ్డుపడలా నా కమ్యూనిటీ. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది కమ్యూనిటీ, నేను కమ్యూనిటీ మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే చెప్పేవాడిని, ఈ కమ్యూనిటీ గత 150 సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి విద్యని యూరోపియన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినప్పుడు ఆ ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసుకున్న కమ్యూనిటీస్లో ఫస్ట్ కమ్యూనిటీ ఇది మన స్టేట్లో, అలాంగ్ విత్ ఫ్యూ అదర్ కమ్యూనిటీ. అప్పర్ కాస్ట్లో ఇది ఒక మేజర్ కమ్యూనిటీ. దాన్ని ఇక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి విద్య అనే దానికి ఇంపార్టెన్స్ని అత్యున్నత స్థాయిలో ఇచ్చింది ఈ కమ్యూనిటీ. దానివల్ల ఎంతోమంది బాగుపడ్డారు. ఈ రోజున ఈ స్థాయిలో మీ కమ్యూనిటీ ఉంది అని అంటే దానికి అదే కారణం. ఒకటి. రెండు, మీ కమ్యూనిటీలో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. లైక్ కొంచెం పొదుపుగా ఉండడం, మితిమీరిన ఖర్చులు పెట్టకుండా, ఆడంబరాలకు పోకుండా, చదువు కోసం ఖర్చు పెట్టడం, చదువు కోసం అవసరమైతే ఆస్తులు అమ్మేయడం, లేదా పట్నం వచ్చి కాపురాలు పెట్టడం, కమ్యూనిజం ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినటువంటి నిరాడంబరత, పెళ్లిళ్ళకి విపరీతంగా ఖర్చులు పెట్టకపోవడం, పొదుపు, దెన్ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు మనకి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయండి, అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్, కానీ వాళ్ళు మూవ్ అవ్వరు, సోషల్ మొబిలిటీ తక్కువ వాళ్ళకి. దాని ఫలితాలు అనుభవిస్తారు, వాళ్ళు డెవలప్ కాలేకపోతున్నారు ఒక స్థాయి దాటి. సో వీళ్ళకి సోషల్ మొబిలిటీ ఎక్కువ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో అదొక మంచి గుణం. ఈ గుణాలన్నింటినీ తెలుసుకోండి, మీరు ఎందుకు బాగుపడ్డారో తెలుసుకోండి, తీసుకోవాలి. ఆ గుణాలని మీ పిల్లలకు అలవాటు చేయండి, లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు. దెన్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సీరియస్గా మీ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మీరు కొంతమంది టచ్ చేస్తూ వెళ్తున్నారు, శ్రీనివాస్ కానీ, అండ్ దెన్ జల్పల్లి, మొన్న సుబ్రహ్మణ్యం ఫ్యామిలీని కానీ. రైట్. ఇలాంటివి చాలా ఉన్నాయండి. నాకు టైం దొరక్క ఐఎమ్ నాట్ ఏబుల్ టు కవర్ మోర్ ఆఫ్ దెమ్. ఐ వుడ్ లైక్ టు కవర్ మోర్ ఆఫ్ దెమ్. అప్రోచ్ ఎలా ఉంది సార్ వాళ్ళ ఫ్యామిలీస్ వైపు నుంచి? పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరో ఒకడు వచ్చాడరా మనం పట్టించుకుంటున్నారు, బయటపడతాం అనే ధైర్యం వాళ్ళలో నెలకొల్పగలిగాం.
ఆ పని గవర్నమెంట్ ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేయబోతున్నారా నెక్స్ట్? గవర్నమెంట్ ఎందుకు చేయలేదు, గవర్నమెంట్ ఇష్టం. వాళ్ళు చేయలేదని చెప్పి మనం మాట్లాడకుండా కూర్చోకూడదుగా. మనం చేయగలిగింది మనం చేద్దాం. సో అందులో గవర్నమెంట్ చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ని అడిగి చేయించుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. ఆబ్వియస్లీ రాజ్యాన్ని, రాజ్య వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఆ పిల్లాడి హత్య కేసుని మాపు చేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి స్టేట్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ టు దట్ ఫ్యామిలీ. సో స్టేటే వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి. వాళ్ళు బిందాసు తిరుగుతున్నాడు అనంతబాబు. అతను బిందాస్ తిరుగుతున్నాడు. ముందు చచ్చిపోయిన అతని తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా. కలెక్టర్ గారు ఇస్తా అన్నాడు, ఎప్పుడు ఇస్తాడో చూడాలి. నిన్న కూడా అడిగాను, అక్కడ లోకల్గా ఉన్నాయని కనుక్కోండి. నేను బయట ఉన్నాను సార్, వెళ్ళగానే అడుగుతాను అన్నాడు. సో వాటిని వెంటబడి చేయించాల్సిన బాధ్యత ఉంది. అలాగే సార్, సో ఫార్ మీ జర్నీలో ఆల్మోస్ట్ మీ సక్సెస్ని అచీవ్ అయ్యారని అనుకుంటున్నారు? లేదమ్మా, ఇంకా బోల్డంత జర్నీ ఉంది. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అది కాక మై పాస్ట్ ఈస్ పాస్ట్, దిస్ ఇస్ ఎ న్యూ జర్నీ. పొలిటికల్ జర్నీ అనేది ఇప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ షేడ్స్ చూసుంటారు కదా సార్ ఇప్పుడు దాకా, మీ ఫీల్డ్ వైపు నుంచి కావచ్చు, పర్సనల్గా కావచ్చు. ఇది కొత్తది కదా మీరు టచ్ చేసిన ఫీల్డ్. ఇప్పుడు టచ్ నాకంత కొత్తగా ఏం అనిపించట్లా. ఈ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, దిస్ ఇస్ వాట్ ఐ బీన్ డూయింగ్ ఆల్. పొలిటికల్ సిస్టమ్ అనేది, పొలిటికల్ సిస్టంలో కూడా కొత్తదనం ఏముంది, మనకు తెలియందే ఉంది. మనం ఇన్నాళ్ళ నుంచి చేయలేదు కాబట్టి కొత్తగా అనిపించవచ్చు, కానీ నాకేం కొత్తగా కూడా అనిపించట్లేదు. సో ఇప్పుడు దాకా అయితే ఇంకా సక్సెస్ ఇంకా నడుస్తూనే ఉందంటారు, కంప్లీట్ సక్సెస్ కాలేదంటారు? అసలు ఏమీ కాలా, ఇంకా ఇప్పుడే బిగినింగ్. ఇది కంప్లీట్ సక్సెస్ అనేది జగన్ నెవర్ అగైన్తో స్టార్ట్ అయ్యి సమాజాన్ని మనకు చేతనైనంత వరకు ఇంప్రూవ్ చేయడంతో ఎండ్ అవుతుంది. డెఫినేషన్ ఏమి ఇస్తారు సార్ సక్సెస్ అంటే? వన్ ఈజ్ జగన్ నెవర్ అగైన్. నెంబర్ 2, బాధితులకి ఎంతో కొంత న్యాయం జరగాలి. వీలైనంత ఎక్కువ స్థాయిలో న్యాయం జరగాలి. ఎంతో కొంత కాదు, ఊరికే ఏదో చెప్పుకోవడం కోసం కాదు, ఫోటోలు దిగడం కోసం కాదు, వీలైనంత న్యాయం జరగాలి. దెన్ సమాజాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలగాలి. నా ఆలోచనల ద్వారా కానివ్వండి, నా పని ద్వారా కానివ్వండి, నేను రేపు టేకప్ చేయబోయే ఇష్యూస్ ద్వారా కానివ్వండి, ఎంతో కొంత మేలు జరగాలి. అదే సక్సెస్కి తార్కాణం. ఫైనల్గా వన్ వర్డ్లో ఏబి వెంకటేశ్వర గారు అంటే ఏం చెప్తారు? నేను పుట్టినప్పుడు పెరిగినప్పుడు నేను ఎప్పుడు అనుకోలే ఇవన్నీ చేస్తానని. సో నా డెస్టినీ ఇది అనుకుంటున్నాను. అన్ప్రెడిక్టబుల్. నా డెస్టినీ ఇది, నాకు ఇలా రాసిపెట్టింది కాబట్టి నేను ఈ పాత్రలో రావాల్సి వచ్చింది అనుకుంటున్నాను. లేకపోతే ఇంజనీర్గా ఉద్యోగం చేసుకుంటే ఎక్కడో ఉండాల్సిన వాడిని. దేవుడిని నమ్ముతారు సార్? నమ్ముతా, భయం వేసినప్పుడల్లా నమ్ముతా. సో అలాగే మీరు పొలం పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు సార్, చాలా అడాప్ట్ చేసుకుంటారు. ఎప్పుడు మేము చాలా ఫొటోస్ కూడా చూస్తూ ఉంటాం, మీరు అప్పుడప్పుడు బయటకు వదులుతూ ఉంటారు. సో అదేంటి, ఆ ప్యాషన్ కూడా ఉండేనా? ఉంది. చిన్నప్పటి నుంచి పల్లెటూళ్ళలో పెరగడం వల్ల కానివ్వండి, మొదటి నుంచి మాకు ప్రాబబ్లీ కల్చర్లో వచ్చిందో ఏమో, కానీ వ్యవసాయం అంటే ఇష్టం. యూ సీ థింగ్స్ గ్రోయింగ్, అది చూడడానికి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. యూ కెన్ సీ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ అబండెన్స్. ఫైనల్గా మీరు కొత్తగా స్టార్ట్ చేసిన పొలిటికల్ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దేని గురించి వరి అవ్వద్దండి ఎవరు. ఎస్, తప్పులు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటినీ సరి చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది, మన ఆలోచనల్లోనే ఉంది, మన చేతల్లోనే ఉంది, మనం ఎంచుకునే రాజకీయాల మీదే ఉంది. సో అంతా మన చేతుల్లోనే ఉంది. సో మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే మన ఎవడో చెడగొట్టలేడు, సమాజాన్ని ఎవడో చెడగొట్టలేడు. సో ఎవరు కూడా నిరాశపడద్దు దేని గురించి. మంచి రోజులు రావడానికి రెడీగా ఉన్నాయి, వాటిని తీసుకునే ఓపిక మనకు ఉండాలి అనేది ప్రజలకు నేను ఇచ్చే సందేశం. రైట్ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఏబీవీ గారి స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన యూస్తో పాటు ఆయన టార్గెట్స్ ఏంటి, టువర్డ్స్ టు సొసైటీ ఆయన లక్ష్యాలు ఏంటో కూడా ఆయన మాటలోనే చెప్పే ప్రయత్నం చేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ R24. దిస్ ఇస్ రామా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.